హాయ్, నేను మీ చిన్ను. ఒకసారి నోట్సెస్ కోసం లేదంటే కనుక ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే కనుక ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్స్ చెక్ చేయండి. సో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం అయితే కనుక మనకి ఈజీ అవుతుంది. ఓకే, ఈ పర్టిక్యులర్ వీడియో సిఏ ఇంటర్ వాళ్ళకి, సిఎంఏ ఇంటర్ వాళ్ళకి సిలబస్లో లేదు. సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్కి చాలా ఇంపార్టెంట్. రివిజన్ పర్పస్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం రీడర్స్కి ఎవరికైనా ఉన్నా కానీ ఓకే, ప్రాబ్లం లేదు, మ్యాక్సిమం నేను కవర్ చేస్తాను. ఓకే, 99% చాలామంది స్పీడ్ ఎక్స్టెన్షన్ యూస్ చేస్తున్నారు. ఓకే, నో ఇష్యూస్. 1% ఆఫ్ ద పీపుల్ కూడా సఫర్ అవ్వద్దు అని చెప్పేసి ఓకే, ఈ కామెంట్ చేయటాలు లేదు అంటే కనుక సబ్స్క్రైబ్ చేయటాలు ఓకే, అప్ టు ఎవర్ విష్. నేను అంత రిక్వెస్ట్ చేయలేను, బట్ అది మన యాటిట్యూడ్కి సెట్ అవ్వదు. బట్ నా సైడ్ నుంచి ఎప్పుడు నేను మీకు ఏమైనా హెల్ప్ అడుగుతున్నాను అంటే కనుక సో ఈ 2 హెల్ప్స్లో ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కనుక సమ్మర్ వస్తుంది. సో అట్లీస్ట్ ఆ బర్డ్స్కి కానీ లేదంటే కనుక ఆ పెట్స్కి కానీ ఏమైనా మీ సైడ్ నుంచి కొంచెం హెల్ప్ అయ్యగలిగితే చాలా హ్యాపీ. సో అదొక్క రిక్వెస్ట్ నేను చేస్తున్నాను. సో నేను కనుక ప్రతి దగ్గరికి వచ్చి చేయలేను, బట్ ఆ ఛాన్స్ ఇస్తే కనుక ఖచ్చితంగా నేను ఫుల్ఫిల్ చేస్తాను. సో అందుకోసమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. నా వీడియో చూసినా ఇన్ కేస్ కామెంట్ చేయకపోయినా నేను ఎలాంటి అబ్జెక్షన్ లేదు, బట్ ఒక్కసారి కనుక కుదిరితే హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే, ఏంటా సిఏ ఫైనల్ టాపిక్? ఓకే, డిటిడబ్ల్యూ. ఓకే, ఆల్రెడీ మనం డిడక్షన్స్ గురించి ఒక వీడియో చేసాం. ఇంట్రడక్షన్ ప్లస్ డిడక్షన్ టాపిక్లో మనకు కనుక కొంచెం డీప్ అనాలిసిస్ ఉంటే కనుక ఎప్పుడు మనకి చాలా మనకి డిటిడబ్ల్యూ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఎందుకు అంటుంటే కనుక 1 minute. ఓకే, మనం ఆల్రెడీ డిడక్షన్ సంబంధించిన ఫుల్ వీడియో చేసాము. సో మేజర్గా మన ఫైనల్లో వాళ్ళకి డిడక్షన్స్ ప్లస్ 1 minute where is ఓకే, బేసిక్స్ ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నావు అంటే అది న్యూ ట్యాక్స్ రెజ్యూమా, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమా అని చెప్పేసి మనకు ఫైండ్ అవుట్ అవ్వడానికి. సో నేను డిడక్షన్స్లో కూడా మ్యాక్సిమం కవర్ చేశాను. సో వాళ్ళ కోసం అని చెప్పేసి చాలా, ఎందుకంటే కనుక మీకు అది తెలిస్తే కనుక మన డిటిడబ్ల్యూ ఫ్లో అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ ఇంటెన్షన్తోనే నేను స్టెప్ బై కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, ఇప్పుడు మనం డిటిడబ్ల్యూ. ఓకే, అసలు డిటిడబ్ల్యూ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్. ఓకే, సో అసలు ఈ డిటిడబ్ల్యూ ఎప్పుడు యూజ్ అవుతుంది? ఓకే, అసలు ఆ రిలీఫ్ ఏంటి, లేదంటే కనుక అసలు ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తామో అసలు ఏంటి అని చెప్పేసి ఓకే, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఓకే, సిఎంఏ ఫైనల్ వాళ్ళకి ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నానంటే 10 to 12 మార్క్స్ అనేది వస్తుంది. ఒక థియరీ ఇస్తాడు, ఓకే, ప్లస్ ఒక ప్రాబ్లం ఇస్తాడు. అదే సిఏ ఫైనల్ వాళ్ళకి ఓకే, వెల్ అండ్ గుడ్, ఖచ్చితంగా 6 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ క్వశ్చన్ ఇస్తాడు, అక్కడితోనే వెళ్ళిపోతుంది. బట్ సిఎంఏ ఫైనల్కి వచ్చేటప్పటికి 4 మార్క్స్ అనేది మీకు ఎక్స్ట్రా బోనస్ కింద యూజ్ అవుతుంది. ఓకే, అందుకోసం అని చెప్పేసి నేను స్ట్రెస్ చేయడానికి కూడా రీజన్, ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీ మార్క్స్ అనేది 50 మార్క్స్ కనుక క్రాస్ అవ్వాలి, లేదంటే కనుక ఎగ్జామ్షన్ ట్రై చేసిన ఎవరికైనా కానీ ఈ చాప్టర్ అనేది చాలా అడ్వాంటేజ్ కింద ఉంటుంది. ఓకే, లెట్ ఇట్ బి డిటిడబ్ల్యూ. ఓకే, మన రెసిడెంట్ ఎవరు, నాన్ రెసిడెంట్ ఎవరు? ఓకే, రెసిడెంట్ అంటే మనకి ఆల్రెడీ మన రెసిడెన్షియల్ టాపిక్లో నేను అది కూడా కవర్ చేశాను. సో ఫర్దర్ ఒకసారి ఏంటంటే మనకి రివిజన్ కోసం రెసిడెంట్కి 2 బేసిక్ కండిషన్స్ ఇస్తున్నాడు. ఓకే, ఆ బేసిక్ కండిషన్స్లో ఒకటి ఫిల్ అయినా లేదు అంటే కనుక, లేదంటే కనుక 2 ఫుల్ అయినా కానీ మనం ఏం చేస్తున్నాం, రెసిడెంట్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, అదే నాన్ రెసిడెంట్ అనుకో, ఈ 2 బేసిక్ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అవ్వలేదు అంటే కనుక మనం ఆ యొక్క పర్సన్ని మనం నాన్ రెసిడెంట్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. మళ్ళీ ఆ బేసిక్ కండిషన్స్ ఏంటి అంటే కనుక అది మోర్ దెన్ 182 days ఉండాలి. ఓకే, లేదు అంటే కనుక 365 days ఉండాలి, లేదు అంటే కనుక 60 days ఇన్ ద ప్రీవియస్ ఇయర్. సో అలాంటి కండిషన్స్ అనేది మనం చెప్తున్నాం. ఆ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేసినట్లయితే కనుక మనం ఏం డిటర్మైన్ చేస్తున్నాం, రెసిడెంట్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. లేదు, ఎలాంటి బేసిక్ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేయలేదు అంటే కనుక మనం ఆ పర్సన్ ఏం డిటర్మైన్ చేస్తున్నాం, నాన్ రెసిడెంట్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. జస్ట్ రెసిడెంటా నాన్ రెసిడెంటా చూడండి. ఎందుకు నేను రెసిడెంటా నాన్ రెసిడెంటా అని చెప్పి చూడాలి అంటున్నానంటే అతనికి వచ్చే ఇన్కమ్ అనేది ఎలా ట్యాక్స్ పడుతుంది అని రికగ్నైజేషన్ చేసుకోవడానికి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఆ పర్సన్ రెసిడెంటా నాన్ రెసిడెంటా అని చెప్పేసి. ఓకే, వెల్ అండ్ గుడ్, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను రెసిడెన్షియల్ స్టేటస్ అనేది చెక్ చేశాను. వాట్ ఈస్ ద నెక్స్ట్?
అతనికి వస్తున్న ఇన్కమ్ గురించి నేను చెప్తున్నాను. అతని ఇన్కమ్ గనక ఇండియన్ ఇన్కమ్ గనక అయినట్లయితే, మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ ఇన్కమ్ గనక అయినట్లయితే కనుక అది గ్లోబల్లో ఏ పర్సన్కైనా ఎవరికైనా ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ ఇన్కమ్ అంటే ఇండియా నుంచి వచ్చిన, ఇండియా నుంచి జనరేట్ చేసిన, అది ఎలాంటి ఇన్కమ్ అయినా వరల్డ్లో ఏ పర్సన్ ఎక్కడున్నా గ్లోబల్ వైజ్ ట్యాక్సిబుల్. వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ ఫారెన్ ఇన్కమ్ అయితే, ఫారెన్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మన మ్యాచెస్, వరల్డ్ కప్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, ఛాంపియన్షిప్. సో ఒక పర్సన్ ఏమన్నాడు, న్యూజిలాండ్ ప్లేయర్ ఉన్నాడు, సో పాకిస్తాన్లో విన్ అయ్యాడు మ్యాచ్. సో అక్కడ కనుక ఏమైనా ప్రైజ్ అనేది తీసుకున్నాడు అనుకో, ఏంటి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్ అయ్యాడు. సో అలాంటప్పుడు ఏంటి, అది ఫారెన్ ఇన్కమ్. అంటే అవుట్ సైడ్ ఇండియా జరిగింది, ప్లేయర్ కూడా అవుట్ సైడ్ ఇండియా పర్సనే, ఆ ఇద్దరు అవుట్ సైడ్ ఉన్నారు కాబట్టి అది ఫారెన్ ఇన్కమ్ కింద డిటర్మైన్ చేస్తాం. సో అదే కనుక అలాంటప్పుడు నాన్ రెసిడెంట్ ఇండియాలో ఎలాంటి ట్యాక్స్ కట్టాడు. అదే కోహ్లీ కనుక నిన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్ అయ్యాడు. సో ఆ సిచ్యువేషన్లో ఏంటి, ఖచ్చితంగా ఇండియాలో అతనికి ఇన్కమ్ ఫారెన్లో అమౌంట్ అనేది జనరేట్ చేసినప్పటికీ ఇండియాలో ఇట్ విల్ బి ట్యాక్సిబుల్. ఓకే, ఇండియన్ ఇన్కమ్ అందరికీ ట్యాక్సిబుల్, ఎక్కడున్నా ట్యాక్సిబుల్. అదే ఫారిన్ ఇన్కమ్ అయితే కనుక ఓన్లీ రెసిడెంట్ అయినప్పుడు మాత్రమే ఇట్ విల్ బి ట్యాక్సిబుల్, అదర్వైజ్ ఇగ్నోర్. ఓకే, ఇండియన్ చూసారా, రెసిడెంటల్ పర్సన్కి గ్లోబల్ ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్. అలానే ఇండియన్ ఇన్కమ్ ఓన్లీ ట్యాక్సిబుల్ ఎవరికి, నాన్ రెసిడెంట్కి. ఇండియన్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సిబుల్, అదర్ ఇన్కమ్స్ ఇంకా వదిలేసాను మనకి, ఎందుకంటే అతను మనం పట్టుకోలేం కాబట్టి. ట్యాక్స్. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ అనేది మనం రెండు రకాలుగా రికగ్నైజేషన్ చేస్తాం. ఒకటి రెసిడెన్షియల్ రూల్ ప్రకారమా, లేదంటే కనుక సోర్స్ రూల్ ప్రకారమా అని చెప్పేసి. ఏంటి రెసిడెన్షియల్ రూలు, ఏంటి సోర్స్ రూలు అని చెప్పేసి ఓకే, వీ డిస్కస్ లేటర్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్, ఇన్కమ్ ఈజ్ ట్యాక్సిబుల్ బేస్డ్ ఆన్ ఎన్ని విధాలుగా, ఒకటి రెసిడెన్షియల్ రూల్ కానీ, లేదు అంటే కనుక సోర్స్ రూల్ కానీ. ఓకే, రెసిడెంట్ రూల్ అంటే కనుక ఆ పర్సన్, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఎక్కడ రెసిడెంట్, ప్రెజెంట్ అయితే కనుక ఇండియాలోని రెసిడెంట్, సో అది చూస్తాం. అదే సోర్స్ కనుక చూడాలి అనుకో, ఆ ఇన్కమ్ అనేది ఎక్కడ ఎర్న్ చేశాడు. ఫర్ సపోజ్ నిన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు, ఎక్కడ, దుబాయ్లో అనుకోండి. సో దుబాయ్ ఏంటి, అవుట్ సైడ్ ఇండియా కాబట్టి ఇట్ విల్ బి ఎర్నడ్ కానీ అక్రూడ్ కానీ చూస్తాము. ఓకే, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అక్కడ, ఓకే సార్ మీకు 1 monthలో మీ పేమెంట్ పంపించేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారనుకో. సో అలాంటి సిచ్యువేషన్లో ఓకే, ఈ పర్టికులర్ నోట్స్ అనేది ప్రెజెంట్ పెయిడ్ బ్యాచ్ వాళ్ళకే అవైలబుల్గా ఉంది. సో అందుకని చెప్పేసి మీకు టైం ఇస్తున్నా, ఒక 2 seconds స్క్రీన్ షాట్ కానీ రాసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు డబుల్ ట్యాక్సేషన్ అంటే ఏంటి, ఓకే, DTWలోకి మనం స్లోగా ఎంటర్ అయిపోతున్నాం. ఓకే, వెన్ వన్ పర్సన్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్స్డ్ ట్వైస్ అంట. ఓ మై గాడ్. ఇప్పుడు నన్ను అదే ఎగ్జాంపుల్ తీసుకుని కంటిన్యూ చేస్తున్నాను. నేనేం చెప్పాను, విరాట్ కోహ్లీ ఇన్ ది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్ అయ్యాడు. ఎక్కడ విన్ అయ్యాడు, దుబాయ్లో విన్ అయ్యాడు. సో వాళ్ళంట 1 lakh rupees ఇచ్చారంట. మరి ఓకే, 1 lakh, సరే, ఆ 1 lakhతో పాటు అక్కడ ఫర్ సపోజ్ 10% ట్యాక్స్ కనుక కట్ చేసుకుని ఇచ్చారనమాట. ఓ మై గాడ్, అంటే 90,000 మాత్రమే విరాట్ కోహ్లీకి ఇచ్చారు. సో నార్మల్గా ఏం చేస్తున్నాం, అవుట్ సైడ్ ఇండియాగా అయినప్పటికీ ఈ పర్సన్ ఇన్కమ్ గ్లోబల్గా ట్యాక్సిబుల్ కట్టాలి అని మనం ఆల్రెడీ డిసైడ్ చేసాం. సో అందుకని చెప్పి నేనేం చెప్తున్నానంటే, ఇండియా రాగానే కూడా మనకి ITR చేస్తున్నప్పుడు మళ్ళీ కోహ్లీకి 90,000 మీద కూడా ట్యాక్స్ పడుతుంది. సో ఆ ట్యాక్స్నే అంటే ఒకే ఎన్నికను 2 సార్లు కనుక మనం ట్యాక్స్ వేసేస్తున్నాం. సో దానికోసం అని చెప్పేసి ఈ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అనేది వచ్చింది. సో అసలు మనం ఎలాంటి అప్పుడు మనం రిలీఫ్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి మనం ఫర్దర్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకే, ట్యాక్స్ అనేది ట్వైస్, ఓకే, ట్యాక్స్ అనేది ట్వైస్గా చేశారు. ఓకే, టైప్స్ ఆఫ్ ద డబుల్ ట్యాక్సేషన్, ఒకటి ఎకనామికల్ డబుల్ ట్యాక్సేషన్ కానీ, లేదు అంటే కనుక జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్ కానీ. ఓకే, ఎకనామికల్ డబుల్ ట్యాక్సేషన్ అనుకో, మనకు సేమ్ ఇన్కమ్, ఇప్పుడు నాకు ఒక PGBP హెడ్ పడుతుంది, నేను ఏం చేశానంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను, లేదంటే నా ఎంప్లాయ్ శాలరీ ఇచ్చాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో సేమ్ ఇన్కమ్ మీద కనుక 2 different పర్సన్స్కి కనుక ట్యాక్స్ కనుక అయినట్లయితే కనుక అదేంటి, నార్మల్ ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే ఇది నార్మల్గా ఇది DTWA కిందకి రాదు అని చెప్తున్నాడు. అదే గనక ఇక్కడ ఉన్న పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, విరాట్ కోహ్లీకి ఒకటి దుబాయ్లో ట్యాక్స్ పడింది,
అదే 90,000 బ్యాలెన్స్ అమౌంట్ మీద ఇండియాలో కూడా ట్యాక్స్ పడింది. అంటే సేమ్ ఇన్కమ్ మీద 2 కంట్రీస్లో కనుక ట్యాక్స్ కనుక పడినట్లయితే కనుక దాన్ని మనం డబల్ ట్యాక్సేషన్ అని చెప్తున్నాం. డ్యూ టు రెసిడెన్షియల్ ఒకటి, అంటే ఇండియాలో మనోడు రెసిడెంట్ కాబట్టి, లేదు అంటే కనుక సోర్స్ రూల్ ప్రకారం అంటే దుబాయ్లో సంపాదించాడు కాబట్టి ఇక్కడ ట్యాక్స్ పడింది. ఓకే, ఒకసారి పాయింట్స్ రాసుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. డబల్ ట్యాక్స్ అనేది 2 సార్లు పడింది, అదే ట్యాక్స్ అనేది ట్వైస్ అవుతుంది. సో ఇప్పుడు ఎకనామికల్ కనుక, సో బిజినెస్ ఇన్కమ్ నాకు ఒకసారి, లేదంటే కనుక నేను ఎర్న్ చేసింది వేరే వాళ్ళకి ఇచ్చాను, సో అలా ఒకే డిఫరెంట్ పర్సన్స్ కనుక పడినట్లయితే కనుక దాన్ని ఎకనామికల్ డబల్ ట్యాక్సేషన్ కింద డిటర్మైన్ చేస్తాడు. అదే జ్యుడిషియల్ డబల్ ట్యాక్సేషన్ అనుకోండి. ఓకే, ఇఫ్ ద సేమ్ పర్సన్ని 2 డిఫరెంట్ కంట్రీస్లో కనుక అదే ఇన్కమ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేది ఇన్కమ్, సో దాని మీద ఒక దుబాయ్లో ట్యాక్స్ పెట్ చేశారు. ఈ లాజిక్స్ తీయకండి, ఇప్పుడు దుబాయ్లో ఏది ట్యాక్స్ లేదు కదా, ఇవన్నీ వద్దు. లాజిక్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే దుబాయ్ అనే ఒక కంట్రీలో మనకేంటి అక్కడ సోర్స్ మీద అక్కడ ట్యాక్స్ పడింది, ఇండియాలో ఏంటి రెసిడెన్షియల్ మీద ట్యాక్స్ పడింది. సో దాని విధంగా మనం డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు రిలీఫ్స్ అనేది ఎన్ని విధాలుగా ఇస్తారు. ఈ రిలీఫ్స్ అనేది 2 టైప్స్గా డిటర్మైన్ చేస్తున్నాం. ఒకటి బైలేటరల్ రిలీఫ్ కానీ, లేదు అంటే కనుక యూనిలేటరల్ రిలీఫ్ కానీ. ఓకే, బైలేటరల్ రిలీఫ్ అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఇందాక నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా, దుబాయ్కి ఇండియాకి కనుక గవర్నమెంట్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారంట. ఓకే సార్, మన ఇద్దరం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వస్తాం ఇక్కడ, ఎందుకంటే మేము డెవలప్ అవుతున్నాం కాబట్టి, సో మీ కంట్రీలో కనుక ఎవరైనా పర్సన్ అయితే కనుక నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదంటే కనుక నా పర్సన్స్లో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను అని చెప్పేసి ఇలా ఒక అగ్రిమెంట్లోకి వచ్చాం. ఈ అగ్రిమెంట్ను మనం ఏ విధంగా రికగ్నైజేషన్ చేస్తున్నాం అంటే కనుక బైలేటరల్ రిలీఫ్ కింద చూస్తున్నాం. అంటే 2 కంట్రీస్కి మధ్య ఒప్పందం ఉంది, మీ భాషలో చెప్పాలంటే అంత క్లియర్గా. ఓకే, అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ కనుక ఉన్నట్లయితే కనుక దాన్ని బైలేటరల్ రిలీఫ్ అని, ఎలాంటి అగ్రిమెంట్ కనుక లేదు అంటే కనుక ఆ ట్రాన్సాక్షన్ మనం ఏం చేస్తున్నాం, యూనిలేటరల్ రిలీఫ్ కనుక డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, బైలేటరల్ రిలీఫ్, యూనిలేటరల్ రిలీఫ్. ఇక్కడ జస్ట్ ఎకనామికల్ డబుల్ ట్యాక్సేషన్ ఆర్ జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్. ఎకనామికల్ అంటే కనుక అదే డిఫరెంట్ పర్సన్స్కి ఇన్కమ్ పడింది ట్యాక్స్, అలా. ఓకే, ఇక్కడ ఏంటంటే కనుక జ్యుడిషియల్ అంటే కనుక సేమ్ ఇన్కమ్ని 2 కంట్రీస్లో కట్టాడు. ఓకే, ఇప్పుడు రిలీఫ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నేను చెక్ చేస్తుంది ఏంటో తెలుసా, ఆ బోత్ కంట్రీస్కి ఏమైనా అగ్రిమెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తాను. అగ్రిమెంట్ ఉంటే అప్పుడు నీకు ఇది రిలీఫ్ అనేది ఏ విధంగా వస్తుంది అని చెప్పి నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. లేదు, ఆ బోత్ కంట్రీస్కి ఫర్ సపోజ్ ఇండియాకి దుబాయ్కి ఎలాంటి అగ్రిమెంట్ లేదు. ఓకే, దుబాయ్కి ఇండియాకి ఎలాంటి అగ్రిమెంట్ లేదు అన్నప్పుడు యూనిలేటరల్ రిలీఫ్ అనేది వస్తుంది. అదే ఆ బోత్ కంట్రీస్కి అగ్రిమెంట్ కనుక ఉన్నట్లయితే కనుక అప్పుడు మనకి బైలేటరల్ రిలీఫ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు బైలేటరల్ రిలీఫ్లో స్పెసిఫైడ్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక పాయింట్ వస్తుంది మనకి. ఓకే, అది కూడా ఒకసారి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకసారి ఇది కూడా రాసేసుకోండి. యూనిలేటరల్లో అసలు అగ్రిమెంట్ అనేది దుబాయ్కి ఇండియాకి అగ్రిమెంట్ లేదు, ఇక్కడ అగ్రిమెంట్ ఉంది, అంతే తేడా. ఓకే, ఇప్పుడు మనం ఈ బైలేటరల్లో అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ బైలేటరల్ అనేది 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఓకే, ఒకటి ఇన్కమ్ ఈజ్ ట్యాక్స్డ్ ఇన్ మోర్ దెన్ 1 కంట్రీ కనుక 1 కంట్రీ కానీ, లేదు అంటే కనుక 1 నేషన్లో కనుక మనం ఏం చేస్తున్నాం, ట్యాక్స్ కనుక పేమెంట్ కనుక చేసినట్లయితే, ప్లస్ అదేవిధంగా ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇది ఇక్కడ ఖచ్చితంగా మనం ట్యాక్స్ పే చేసి ఉండాలి. ఓకే, అదేవిధంగా అగ్రిమెంట్ బిట్వీన్ ద కంట్రీస్ ఆఫ్ ద రెసిడెన్షియల్ అండ్ సోర్స్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు మన రెసిడెంట్ ఏంటి, విరాట్ కోహ్లీ, ఇండియా. అదే సోర్స్ ఏంటి, దుబాయ్. ఓకే, ఇఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద 2 కంట్రీస్ ఉందా, ఎస్ ఉంది, అలాంటప్పుడు సెక్షన్ 90 అంటే బైలేటరల్ రిలీఫ్. లేదు, ఎలాంటి అగ్రిమెంట్ అనేది ప్రెజెంట్ లేదు అంటే కనుక దాన్ని యూనిలేటరల్ రిలీఫ్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాము, యూనిలేటరల్ రిలీఫ్. ఓకే, ఒకసారి రాసుకోండి ఇది కూడా.
ఖచ్చితంగా చెప్తున్నాను, ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ అయి ఉండాలి అక్కడ సోర్స్ కంట్రీలో. అదేవిధంగా మనోడు ఇక్కడ రెసిడెంట్ ప్లస్ సోర్స్ కంట్రీ కనుక జరిగినట్లయితే కనుక అప్పుడు మనం పే చేస్తాము. అగ్రిమెంట్ ఉంది, ఎస్. సెక్షన్ 90 అంటే బైలేటరల్. లేదు, ఎలాంటి అగ్రిమెంట్ లేదు. సెక్షన్ 91 యూనిలేటర్. ఓకే, అసలు ఈ బైలేటరల్ రిలీఫ్ ఏంటి, యూనిలేటరల్ రిలీఫ్ ఏంటి అని చెప్పుకునే ముందు ఫస్ట్ బైలేటరల్ రిలీఫ్లో టూ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఎగ్జంప్షన్ మెథడ్, లేదు అంటే కనుక ట్యాక్స్ క్రెడిట్ మెథడ్. ఏంటి ఎగ్జంప్షన్ మెథడ్, ఏంటి ట్యాక్స్ క్రెడిట్ మెథడ్ అంటే కనుక, ఇప్పుడు ఎగ్జంప్షన్ మెథడ్ అనుకోండి. ఓకే సార్, మీరు దుబాయ్లో కనుక వచ్చేటప్పుడు ట్యాక్స్ పే చేశారా ఈ 1,00,000 రూపీస్ మీద అని అడుగుతారు. అవునండి, అక్కడ నాకు ఆల్రెడీ 10% ట్యాక్స్ కట్ చేశాడని చెప్పి విరాట్ కోహ్లీ చెప్పాడు అనుకో, ఇంక ఇక్కడ తీసేసుకోరు ట్యాక్స్, ఆల్రెడీ అక్కడ పే చేసావు కదా, ఓకే చల్తా హై. అదే ట్యాక్స్ క్రెడిట్ మెథడ్లో అక్కడ నువ్వు ఎంత పే చేసావు, 1,00,000 మీద 10% పే చేశాను సార్ అని చెప్పి చెప్పాడు. అలాంటప్పుడు ఎంత 10,000 అనుకో, ఇది మనకి ఒక క్రెడిట్, అంటే ఒక పేటిఎం వ్యాలెట్ లాగా అనుకోండి ఫర్ సపోజ్. అలాంటి దాంట్లోకి క్రెడిట్ అవుతుంది. సో ఎప్పుడైతే కనుక మనం ఇక్కడ పేబుల్ అనేది అదర్ కంట్రీలు చేసిన తర్వాత చెక్ చేసి అప్పుడు ఏది కనుక లోవర్ అమౌంట్ ఉంటే అది డిస్కౌంట్ ఇస్తారు అని చెప్పి, అదే ఆ అమౌంట్ అనేది రిటర్న్ బ్యాక్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా చెప్పుకుందాం. వాట్ ఈస్ ద ఎగ్జంప్షన్ మెథడ్? If any income is taxed in more than one country, then such income is exempted in India. ఓకే, నేను దుబాయ్లో పే చేశాను కాబట్టి నాకు ఈ ఫైల్ చెక్ చేసుకోండి అని చెప్పి విరాట్ కోహ్లీ చెప్పాడు. ఆల్రెడీ సోర్స్ కంట్రీలో పే చేసావు కదా, సో ఇండియాలో నీకు ఎలాంటి ట్యాక్స్ అనేది మళ్ళీ వేయరు. ఓకే, అదేవిధంగా ఏంటి ట్యాక్స్ క్రెడిట్ మెథడ్ అంటే ఏంటి? ట్యాక్స్ క్రెడిట్ పెయిడ్ ఇన్ వన్ కంట్రీ విల్ బీ అలౌడ్ యాజ్ ఎ క్రెడిట్, కానీ లేదంటే కనుక అడ్జస్టెడ్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, అడ్జస్టెడ్ అగెన్స్టింగ్ ద ట్యాక్స్ పేయబుల్ ఇన్ అదర్ కంట్రీస్. ఒకటి నీ కంట్రీలో నీకు అలౌ చేస్తారు, లేదు అంటే కనుక నువ్వు కట్టాల్సిన ట్యాక్స్ ఉంటుంది కదా, ఆ ట్యాక్స్లో అంట ఆల్రెడీ నువ్వు ఇంత అమౌంట్ కనుక కట్టేశావు, సో అందుకని చెప్పి నీ అమౌంట్ని అడ్జస్ట్ చేస్తున్నారు. ఓకే, మనం 10,000 వచ్చింది, సో ఇక్కడ కనుక మనోడు కనుక చేసినప్పుడైతే కనుక ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఇండియా ఇంత 20 వచ్చింది అనుకోండి, ట్యాక్స్ కంట్రీ ఇక్కడ 10,000 విచ్ ఎవర్ ఇస్ లోవర్ని అలౌ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ 1,00,000 మీద అక్కడ ఎంత పే చేసావు అని చెప్పి ఆ ట్యాక్స్ అమౌంట్ని కన్సిడర్ చేసుకో. ఓకే, వెల్ అండ్ గుడ్. అదే అమౌంట్ కనుక ఇండియాలో నువ్వు కనుక ఎర్న్ చేసినట్లయితే ఎంత కనుక పడుతుంది అని చెప్పేసి చెక్ చేస్తున్నారు. ఆ రెండింటికి మధ్య కనుక జరిగిన లోవర్ అమౌంట్ని నీకేం చేస్తున్నారు, క్రెడిట్ రూపంలో అలౌ చేస్తున్నారు. ఓకే, ఈ అమౌంట్ మాత్రం మీకు అలౌ చేస్తాం సార్, రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మీరు పే చేసేసేయండి అని చెప్పేసి. ఓకే, సీఎంఏ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు అంటే కనుక ఏ ఏరియాల నుంచి అయినా కానీ థియరీ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే సీఏ ఫైనల్ వాళ్ళకైతే కనుక కొంచెం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెట్టండి. బట్ ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది ఎంసీక్యూస్కి. బట్ థియరీ లెస్ ఛాన్సెస్. ఓకే, అయిపోయిందా రాసుకుంటాం? ఓకే, ఇదే కనుక మీరు ఓకే ఇప్పుడు DTEE ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మనకేంటంటే కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఓకే, ఆ ప్రొవిజన్స్కి ఇండియాలో ప్రొవిజన్స్కి. సో ఇందాక మీరు ఒక లాజిక్ అడగచ్చు, ఇందా నుంచి దుబాయ్ అంటున్నావు కదా, అక్కడ కనుక నీకు ట్యాక్స్ ఏమి అవ్వలేదు, లేదంటే కనుక అక్కడే మోర్ బెనిఫిషియల్గా ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో కాన్ఫ్లిక్ట్ అనేది, అంటే వాటి మధ్య డిఫరెన్సియేషన్ అనేది ఎరాజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ని మనం ఏ విధంగా ఫోకస్ చేయాలి ఏంటి అని చెప్పేసి, ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్కి కానీ DTEE కనుక ఏమైనా కాన్ఫ్లిక్ట్ అయింది అంటే ఇక్కడ ఏం చెప్తుంది, ట్యాక్స్ అనేది పే చేయని చెప్తుంది, ఇక్కడ ఏం చెప్తుంది, ట్యాక్స్ వద్దు అని చెప్తుంది. ఓకే, అలాంటప్పుడు అన్ని ప్రీవియస్ సెక్షన్స్ని లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తాన్ని ఓవర్కమ్ చేసేది DTEE. అంటే ఇది ఒక SSC పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్గా ఉండే గురించి ఆలోచిస్తుంది అని అంటే కనుక ఎంటైర్ మన ఇన్కమ్ ట్యాక్స్లో అదేమైనా ఉంది అంటే కనుక DTEE ప్రొవిజన్స్ మోస్ట్ బెనిఫిషియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద అప్లికబుల్. ఓకే, నీకు గనక ఎంత ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది, లేదు అంటే కనుక నువ్వు గనక ఫేవర్గా ఉన్నావు అనుకో, ఓకే వెల్ అండ్ గుడ్. సో దీని ప్రకారమే కట్టేసి అని చెప్తుంది. లేదు నీకు అలాంటివి కనుక లేదు అంటే కనుక ప్రొవిజన్స్ ఆఫ్ ద గార్ విల్ బి ప్రివైల్ ఓవర్ ద DTEE. ఇన్కమ్ ట్యాక్స్ని ఏది ఓవర్కమ్ చేస్తుంది, DTEE ఓవర్కమ్ చేస్తుంది. ఈ DTEEని ఓవర్కమ్ చేస్తుంది అంటే గార్ ప్రొవిజన్స్.
ఓకే. ఇన్ కేస్ గార్ ప్రొవిజన్స్లో మీరు ఏమైనా ఫ్రాడ్ కానీ లేదు అంటే కనుక ఏదైనా చేశారు ఏంటంటే కనుక అసెట్స్ అనేది మిస్యూటిలైజేషన్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి టైంలో గార్ ప్రొవిజన్స్ కనుక అప్లై అవుతే సో మనకేం చెప్తున్నాడంటే మోర్ బెనిఫిషియల్ ఉన్నప్పటికీ గార్ ప్రొవిజన్స్లో ఏది కనుక చెప్పినట్లయితే అదే పాటించండి, మీరు DTWని తీసుకోవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ పాయింట్ ఎంత క్లియర్గా రాశాను అంటే సేమ్ పాయింట్ అనేది క్వశ్చన్లో మనకి నేను చెక్ చేశాను, 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను మెన్షన్ చేశాను బాక్స్ వేసి. సో జాగ్రత్తగా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కానీ DTW యాక్ట్లో ఉన్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఏం ఇవ్వాలి, DTW ఏది చెప్పితే అదే చూసుకోండి. మళ్ళీ DTW కానీ గారుకు కానీ ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చిందనుకో కళ్ళు మూసుకొని గారును ఫాలో అవ్వండి. ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ రావట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్కి ఇక్కడ DTW కొంచెం సైలెంట్ ఫీచర్స్ ఇచ్చేశారు. ఏంటి గారు అంటున్నారా, జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్. మనకు ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ చాప్టర్ ఉంది ట్యాక్స్ ప్లానింగ్ గారు. సో ఆ చాప్టర్లో మనం కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రేట్స్ ఆఫ్ ద కనుక DTW షల్ నాట్ బి ఇంక్రీజ్డ్ బై ద సర్చార్జ్ కానీ లేదంటే కనుక హైయర్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఇది ఇన్క్లూడింగ్ ద ఆల్ ద ట్యాక్సెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏం చేశారంటే 18% వచ్చింది అనుకో, మళ్ళీ ఇక్కడ 4% సెస్ వేసి లేదంటే కనుక ఎడ్యుకేషనల్ సెస్ కానీ ఇలాంటివి ఏది అక్కర్లేదండి. ఒక్కసారి అన్ని DTW ట్యాక్స్ కనుక మనం డిటర్మైన్ చేస్తున్నాము ఫర్దర్గా. సో అది చెప్తే కనుక అదే ఫైనల్, మీరు ఎలాంటి ఛార్జెస్ ఇంక్లూడ్ చేయాల్సిన పని లేదు. జనరల్ గారంటీ ఏంటనుకున్నా జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్. ఓకే, ఒకసారి రాసుకోండి. ఓకే, ఫస్ట్ రెసిడెంటా నాన్ రెసిడెంటే చూడాలి. అదే కనుక రెసిడెంట్ అయితే ఇండియా కానీ ఫారెన్లో కానీ ఎక్కడ కనుక మనం ఏది ట్యాక్స్ కనుక ఇన్కమ్ కనుక ఎర్న్ చేసినట్టయితే కనుక ట్యాక్స్ పే చేయాలి. అదే కనుక నాన్ రెసిడెంట్కి అనుకోండి, నాన్ రెసిడెంట్కి ఓన్లీ ఇండియాలో కనుక ఎర్న్ చేసినప్పుడైతే మాత్రమే చేసుకోవాలి. ఫారెన్ కంట్రీలో ఎర్న్ చేసాడు, ఫారెన్ కంట్రీలో రిసీవ్ చేసుకున్నాడు, మనకి ఇక్కడ ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. ఓకే, మనం ఎందుకు ఎన్నిసార్లు చేస్తున్నామంటే ఒకటి రెసిడెంట్ ఎక్కడ అయ్యాడు అది చూస్తున్నాము, సోర్స్ ఎక్కడ అయ్యాడు అలా కూడా చూస్తున్నాము. ఓకే, రెసిడెన్షియల్ రూల్ ప్రకారం కానీ లేదు అంటే కనుక సోర్స్ రూల్ ప్రకారం కానీ చేస్తున్నాము. ఓకే, డబుల్ ట్యాక్సేషన్ అనేది ఏంటి, సేమ్ ఇన్కమ్ కనుక 2 times కనుక ట్యాక్స్ కనుక పడినట్లయితే కనుక మనం దాన్ని డబుల్ ట్యాక్సేషన్ కింద తీసుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఎన్ని రకాలుగా నేను రిలీఫ్ పొందగలను. ఓకే, ఆ రిలీఫ్ని మనం 2 typesగా బైఫర్కేట్ చేసాం. ఒకటి బైలేటరల్, లేదు అంటే కనుక యూనిలేటరల్. మళ్ళీ బయోలేటర్లో మనకి 2 types వస్తున్నాయి. ఒకటి ఎగ్జంప్షన్ మెథడ్, ట్యాక్స్ క్రెడిట్ మెథడ్. ఓకే, ఎగ్జంప్షన్ మెథడ్ ఏంటి, అక్కడ ఆల్రెడీ ఫారెన్లో ట్యాక్స్ కట్టేసాను సార్ అని చెప్పినట్లయితే కనుక ఓకే ఇక్కడ ఇండియాలో ఎగ్జంప్షన్ ఇస్తారు. లేదు ట్యాక్స్ క్రెడిట్ అయితే కనుక అదే కనుక ఇండియాలో ఎంత కనుక ట్యాక్స్ పడుతుంది, నువ్వు ఆల్రెడీ ఎంత అమౌంట్ కనుక పే చేసావో చెక్ చేసి ఆ బ్యాలెన్స్ అమౌంట్ని అదే అక్కడ పే చేసిన అమౌంట్ని నీకు క్రెడిట్ లాగా ఇచ్చేస్తారు. ఓకే, వెల్ అండ్ గుడ్. అదే కనుక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి DTW కనుక కాన్ఫ్లిక్ట్ కనుక జరిగినట్లయితే అంటే ఏది ఓవర్కమ్ చేస్తుంది అంటే కనుక DTW అనేది ఖచ్చితంగా ఓవర్కమ్ చేస్తుంది. DTW ఏ చెప్తే కనుక అదే ఫాలో అవ్వండి. అయ్యో సార్ మళ్ళీ గారు కనుక వచ్చింది, మరి గారు కూడా కొన్ని చెప్తుంది DTW మీద అని చెప్పింది అనుకోండి, ఖచ్చితంగా గార్నే ఫాలో అవ్వండి. ఓకే, రేట్స్ అనేది ఆల్రెడీ ఇన్ని ఇంక్లూడ్ చేసే ఉంటారు. మళ్ళీ మన ఎట్టి పరిస్థితుల్లో సార్ ఎక్కడ సెస్ చేయలేదు లేదంటే ఎడ్యుకేషన్ సెస్ చేయలేదు ఏమొద్దు. ఎప్పుడైతే కనుక DTWలో పలానా రేట్ కనుక ఫైనల్ కనుక చేసినట్లయితే ఆ రేట్ని కళ్ళు మూసుకుని ఫాలో అయిపోండి. ట్రీటీ షాపింగ్. రెసిడెంట్ ఆఫ్ ఏ థర్డ్ కంట్రీ షెల్ టేక్ ఇన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద కనుక ట్రీటీ ఎంటర్డ్ బై ద 2 other nations. ఓకే, ఇప్పుడు మన థర్డ్ కంట్రీ ఉందనుకోండి, సో అడ్వాంటేజెస్ తీసుకుంటుందంట. సో దానివల్ల మనం ఏంటంటే మన ఫారెన్ కంట్రీలోకి అగ్రిమెంట్ ఉందా లేదు అంటే కనుక ఏ విధంగా మనం అనేది ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు ట్యాక్స్ ట్రీటీలో మనం ఏ విధంగా అంటే ట్యాక్స్ ఆఫ్ ద కనుక ఫారెన్ కంపెనీకి ఏంటి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ట్యాక్స్ అనేది న్యూగా 35% కనుక మనం చేస్తున్నాము అనుకోండి, ఇండియా కంపెనీకి 20% చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ ట్యాక్స్ అనేది ఎక్కువగా చేశారు కదా ఇక్కడ, అందుకని చెప్పేసి ఇండియన్ కంపెనీకి తక్కువగా తీసుకున్నారు కదా, మీరు DTW ప్రొవిజన్స్ ఇలా చేయట్లేదు అని చెప్పి అలాంటివి ఏమి పట్టించుకోవద్దమ్మా. ఇక్కడ ఏం చెప్తుంది, ఎనీ ఫారెన్ కంపెనీ ఈజ్ ట్యాక్స్డ్ ఎట్ ద
రేట్ హయ్యర్ దాన్ ద రేట్ విచ్ డొమెస్టిక్ కంపెనీస్ ట్యాక్సబుల్. అంటే మన ఇండియాలో డొమెస్టిక్ కంపెనీకి మనం ఏం చేస్తున్నాం 20-25% ఇలా తీసుకుంటున్నాం కదా, అదే ఫారిన్ కంట్రీకి వచ్చామనుకోండి 35% అనేది వేస్తున్నాం. ఓకే, సచ్ ఫారిన్ కంట్రీ నాట్ ట్రీటెడ్ యాజ్ ద లీస్ట్ ఫేవరబుల్. అయ్యో మా ఫారిన్ కంపెనీ అయినంత మాత్రాన మాకు లీస్ట్ ఫేవర్గా జరుగుతుంది, ఇండియాలో DTAA అప్లై కావట్లేదు అని చెప్పేసి ఈ కంపెనీస్ యాక్ట్ రూల్స్ని ఇలా ఓవర్కమ్ చేయకండి. ఓకే, నోట్ దిస్ పాయింట్. ఓకే, అసలు పర్మనెంట్ ఎస్టాబ్లిష్ అని చెప్పి మనం చాలా దగ్గర చదువుతాం. ఇప్పుడు నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్లో కానీ, లేదు అంటే కనుక మనకి అదర్ సెక్షన్స్లో కానీ చాలా చోట్ల వస్తుంది. అసలు ఈ పర్మనెంట్ ఎస్టాబ్లిష్ అంటే ఏంటి అని చెప్పేసి. ఓకే, ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ ఇన్క్లూడ్స్. ఓకే, ఒక ఫిక్స్డ్ ప్లేస్ ఉంది, ఆ ఫిక్స్డ్ ప్లేస్ని మీకేంటి బ్రాంచ్ అయినా కానీ మన ఫిక్స్డ్ ప్లేస్గానే చూస్తున్నాం. అదే కనుక ఆఫీస్ ఉంది, చిన్న ఆఫీస్ ఉన్నా కానీ, లేదు అంటే కనుక ఇక్కడ నువ్వు దాచుకోవడానికి వేర్ హౌసెస్ అనేది ఒకటి పెట్టావు నీ గూడ్స్ని. ఓకే, సేల్ అవుట్ కానీ, అంటే నీకు ఒక మన ఐఫోన్ అనేది ఒక సేల్ పాయింట్ అనేది మనకి రీసెంట్గా ఓపెన్ చేస్తారు కదా, అలా అయినప్పటికీ, లేదు అంటే కనుక డైరెక్ట్ నువ్వు ఫ్యాక్టరీ పెట్టేసావంట. ప్లేస్ ఆఫ్ మేనేజ్మెంట్, ఓకే మనకి పోయంలో ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అని చెప్పి చదివాం కదా, అది కనుక ఇండియాలో ఉన్నట్లయితే కనుక దానికి కూడా మనం పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ తీసుకోవాలి. లేదంటే కనుక ఆయిల్స్ కానీ, మినరల్స్ కానీ, గ్యాస్ కానీ ఇలాంటివి ఇక్కడ తవ్వడానికి పర్మిషన్ తీసుకున్నాం. సో అలాంటప్పుడు ఏదైనా కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం అంటే కనుక PE కింద రికగ్నైజేషన్ చేస్తున్నాం. ఎందుకు PE కింద అంటే కనుక ఫారిన్ కంపెనీ ఏదో ఒక యాక్టివిటీ చేయడానికి ఇండియా వచ్చిందనుకో, వీళ్ళు ఎర్న్ చేసే దాని మీద మనం ఇన్కమ్ అనేది ట్యాక్స్ తీసుకుంటున్నాము. సో అక్కడ కనుక వాళ్ళు తప్పించుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం ఏం చెప్తున్నాం అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోవాలి అంటే వాళ్ళు PE అంటే నువ్వు పర్మనెంట్ ఎస్టాబ్లిష్ కదా, సో కళ్ళు మూసుకుని ట్యాక్స్ కట్టు. ఓకే, ఫారిన్ కంపెనీస్ కనుక హ్యాస్ PE కనుక ఉండి అప్పుడు కనుక ఇన్కమ్ కనుక జనరేట్ చేసినట్లయితే కనుక DTAA అప్లై అవుతుంది. ఓకే, ఆ పర్సన్కి PE లేదు, పర్మనెంట్ ఎస్టాబ్లిష్ లేదు, ఆ ఇండియాలో ఎలాంటి బిజినెస్ ఇన్కమ్ అనేది కూడా లేదు, ఎలాంటి ట్యాక్స్ కట్టట్లేదు, అలాంటప్పుడు DTAA ప్రొవిజన్స్ అనేది అప్లై అవ్వదు. ఎందుకంటే మనం ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఈ PE అనేది సాటిస్ఫై అయింది. ఆ PE ఎన్ని విధాలుగా సాటిస్ఫై అవుతుంది, బ్రాంచ్ ఉందా, ఓకే, ఆఫీస్ ఉందా, ఓకే, వేర్ హౌస్ ఉందా, ఓకే, లేదంటే కనుక సేల్ అవుట్ కానీ, లేదంటే కనుక ఫ్యాక్టరీ కానీ, పోయం కానీ, లేదంటే కనుక ఆయిల్ గ్యాస్ కానీ, ఆయిల్ అదే వెల్స్ బావిలు అంటారు కదా అవి. సో ఏదైనా కానీ అదే కనుక బిజినెస్ ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ అవుతుంది. సో అప్పుడు మనం DTAA అప్లై అవుతుందా లేదా అని చెప్పి చూస్తున్నాం. అదే అసలు ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు, అసలు ట్యాక్స్ కింద అవ్వట్లేదు అన్నప్పుడు మనకి ఎలాంటి DTAA ప్రొవిజన్స్ అనేది అప్లై అవ్వదు. ఓకే, నువ్వు ఇండియా కంపెనీకి ఒక రేట్ వేస్తున్నావు, ఇక్కడ ఇంకో రేట్ వేస్తున్నావు అని చెప్పేసి మనం చెక్ చేయాల్సిన పని లేదు. ట్రీటీ షాపింగ్ కింద మనం డిటర్మైన్ చేస్తున్నాం. డొమెస్టిక్ కంపెనీకి ఒక రేట్ వేస్తున్నాము, సో అదేంటికంటే ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎక్కడ అయ్యింది అని చెప్పి, నాట్ ట్రీటెడ్ యాజ్ ద లీస్ట్ ఫేవర్. ఓకే, ఇది కూడా ఒకసారి రాసుకున్న పాయింట్. ఇప్పటి వరకు మనం చెప్పింది బైలేటరల్లో మనం ఆల్రెడీ నేను ఇంకొకసారి చెప్తున్నాను, 2 మెథడ్లు వస్తాయి. ఒకటి ఎగ్జంప్షన్ మెథడ్, లేదు అంటే కనుక ట్యాక్స్ క్రెడిట్ మెథడ్. ఒకటి ఎగ్జంప్షన్ మెథడ్లో ఏమొస్తుంది, ఆల్రెడీ మీరు అక్కడ ట్యాక్స్ పే చేసి వచ్చారు కదా సార్, సో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ మీకు ఎగ్జంప్షన్ ఇచ్చేస్తున్నాము. అదే కనుక ట్యాక్స్ క్రెడిట్ అయితే కనుక అక్కడ ఎంత చేశారో మన పేటిఎం వ్యాలెట్ లాగా అనుకోండి, సో దాంట్లోకి ఇస్తారు. సో ఇండియాలో ఎంత ట్యాక్స్ పడుతుందో, లేదంటే ఫారిన్ కరెన్సీలో ఎంత ట్యాక్స్ పడుతుంది, విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనేది మనకి బెనిఫిషియల్ ఇస్తారు. ఇంకొకటి గారికి ఇన్కమ్ ట్యాక్స్కి కనుక ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్కి DTAAకి వచ్చింది అనుకోండి, DTAA ఫాలో అవ్వండి. అదే కనుక కాన్ఫ్లిక్ట్ అనేది DTAAకినో గారికి కనుక అయినట్లయితే కనుక గారినే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ట్రీటీ షాపింగ్ అక్కడ ఫారెన్ కంట్రీలు ఇక్కడ రేట్లు అనేది డిఫరెంట్గా ఉన్నంత మాత్రాన లోవర్ బెనిఫిట్ ఇచ్చారని చెప్పి రికగ్నైజేషన్ తీసుకోవద్దు. ఓకే, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి, బ్రాంచ్ కానీ, ఆఫీస్ కానీ, లేదంటే కనుక ఎఫెక్టివ్ డిసిషన్స్ కానీ, లేదంటే కనుక ఆయిల్స్ మినరల్స్ ఇవన్నీ ఉన్నట్లయితే కనుక అది నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీకి PE ఉండాలి, ప్లస్ ఇక్కడ ఇండియాలో కనుక ఇన్కమ్ కూడా జనరేట్ చేసి ఉండాలి. ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్, ఇన్ కేసు CA ఫైనల్కి CMA మ్యాక్సిమం క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్న ఏరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యూనిలేటరల్ రిలీఫ్. ఓకే, ఆల్రెడీ బైలేటరల్ రిలీఫ్ చెప్పుకున్నాం సెక్షన్ 90, అదే యూనిలేటరల్ రిలీఫ్ అయితే కనుక సెక్షన్ 91. సో SSC కనుక అంటే ఒక పర్సన్ కనుక ఈ యూనిలేటరల్ రిలీఫ్లో రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ 5 పాయింట్స్ అనేది
ఎన్ని పాయింట్స్ 5 ఓకే. ఈ 5 పాయింట్స్ అన్ని సాటిస్ఫై అవ్వాలి. ఖచ్చితంగా మీరు కనుక క్వశ్చన్లో కనుక స్టార్టింగ్లోనే మనం ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యాడు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే కనుక యూనిలేటర్ రిలీఫ్ కింద తీసుకుంటున్నామని చెప్పి నోట్ పాయింట్లో ఫస్ట్ రాయండి. మనకి మంచి మార్క్స్ వస్తాయి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. 6 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఉంటే మనకి ఇక్కడ మేజర్గా స్కోర్ చేసేసామంటే రెస్ట్ ఆఫ్ ఏరియా అనేది మనకి స్కోరింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, జాగ్రత్త. ఇంకో రెస్ట్ ఆఫ్ ద 42 మార్క్స్ మీద ఫోకస్ చేస్తే మనకి 50 మనకు గ్యారంటీ. ఓకే, ఆ ఎస్ఎస్సికి అసలు ఏమేమి కండిషన్స్ అనేది చూడాలి అంటే కనుక ఎస్ఎస్సి అయితే కనుక రెసిడెంట్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే, ప్రీవియస్ ఇయర్లో రెసిడెంటా కాదా అని చెప్పేసి మనం చెక్ చేయాలి. సో అప్పుడు ఆ రెసిడెన్షియల్ స్టేటస్ గురించి మనం ఆల్రెడీ మన బేసిక్ చాప్టర్లో రెసిడెన్షియల్ స్టేటస్ గురించి చెప్పాం. ఓకే, మనకి 182 డేస్ కనుక అంతకంటే ఎక్కువ ఉన్నాడా ఓకే, ఈ రెసిడెంట్ అయ్యాడు అంటే కనుక ఓకే, మనం యూనిలేటర్ రిలీఫ్ అనేది అప్లై చేయడానికి ఇతను ఎలిజిబుల్. ఓకే, ఇన్కమ్ ఎర్నడ్ కానీ అరైజ్ కానీ అవుట్ సైడ్ ఇండియాలో జరిగి ఉండాలి. ఇప్పుడు ఏంటి ఇన్కమ్ ఎక్కడ, ఇదే కోహ్లీ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తున్నాను అంటే దుబాయ్ అవుట్ సైడ్ ఇండియాలో ఖచ్చితంగా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇన్కమ్ కానీ ఎర్న్ కానీ అరైజ్ కానీ ఎక్కడ జరిగి ఉండాలి, అవుట్ సైడ్ ఇండియాలో జరిగి ఉండాలి. ఖచ్చితంగా ఆ ఇన్కమ్ అనేది సబ్జెక్ట్ టు ట్యాక్సబుల్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ అదే ఇన్కమ్ అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ని ఇండియాలో సబ్జెక్ట్ టు ట్యాక్స్. ఓకే, ఇన్ని ఎక్కడ ఫారెన్ కంట్రీలో ఆల్రెడీ మనకేం చెప్పాడు, ₹1,00,000 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు, 10% అనేది వేశాడు అంటే ఇక్కడ మనకి ట్యాక్స్ కట్ చేశారు. సో ఆ 10% అనేది సబ్జెక్ట్ టు ట్యాక్స్ అవ్వాలి. ఫస్ట్ మనోడు రెసిడెంట్ అవ్వాలి, అయ్యాడా ఇక్కడే ఉంటాడుగా తెల్లారి లెగిస్తే. తర్వాత ఎర్న్ అనేది అవుట్ సైడ్ ఇండియాలో జరిగి ఉండాలి. వావ్, ఫుల్ఫిల్ అయ్యాడు. ఆ ఇన్కమ్ కనుక ఖచ్చితంగా ఫారెన్లో ట్యాక్సబుల్ అయ్యి ఉండాలి, ట్యాక్స్ అనేది కట్టి ఉండాలి. ఓకే, ఆ ఇన్కమ్ కనుక ఫారెన్లో ట్యాక్స్ కనుక పే చేసి ఉండాలి. ఓకే, ఎస్ఎస్సి యాజ్ పెయిడ్ ట్యాక్స్ ఆన్ సచ్ ఇన్కమ్ ఇన్ ఫారెన్ కంట్రీ. ఓకే, ఫారెన్ కంట్రీ సబ్జెక్ట్ టు ట్యాక్స్ అయ్యి ఉండాలి అంటే ట్యాక్సిబుల్ పేబుల్ చేసి ఉండాలి. మనోడు కూడా ఆ ఇన్కమ్ మీద ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పే చేసి ఉండాలి. ఓకే, అప్పుడు లాస్ట్కి ఇంకో ట్విస్ట్ వస్తుంది. మనం ఇందా నుంచి మొత్తుకుంటానే ఉన్నాం. ఆ 2 కంట్రీస్కి కనుక, ఈ కంట్రీస్ కింద తీసుకునే బొమ్మలు కాదు, అగ్రిమెంట్ కనుక ఉంది అంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఫస్ట్ బయోలేటర్లోకి వెళ్ళిపోతున్నాం. బయోలేటర్లో మళ్ళీ మీకు ఆల్రెడీ చెప్పా, ఒకటి ఎగ్జామిషన్ మెథడ్ కానీ లేదంటే కనుక ట్యాక్స్ క్రెడిట్ కానీ. ఓకే, అదే కనుక అగ్రిమెంట్ లేదు అనుకోండి, అప్పుడు మాత్రమే ఈ సెక్షన్లోకి వస్తాడు 91లోకి. ఎలాంటి అగ్రిమెంట్ అనేది ఉండకూడదు. ఓకే, 5 కండిషన్స్ మళ్ళీ చెప్తున్నాను. ఒకటి, మనోడు ఇక్కడ రెసిడెంట్ అయి ఉండాలి. ఓకే, తర్వాత ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఎర్న్ చేసి ఉండాలి. ఓకే, అదే ఇన్కమ్ ఫారెన్లో ట్యాక్స్ అనేది ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పడి ఉండాలి. ఆ ఇన్కమ్ని మనోడు కూడా ట్యాక్స్ అనేది పేబుల్ చేసి ఉండాలి. అండ్ అదేవిధంగా ఎలాంటి అగ్రిమెంట్ అనేది ఆ బోత్ కంట్రీస్కి ఉండొద్దు. ఈ 5 కండిషన్స్ కనుక సాటిస్ఫై చేసినట్లయితే ఖచ్చితంగా అప్పుడు మనం ఎక్కడికి వచ్చేస్తాం, యూనిలేటరల్ రిలీఫ్కి వచ్చేస్తాం. ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఈ 5 పాయింట్స్ మనం ఖచ్చితంగా మనం సాటిస్ఫై అయితేనే, ఒకటి ఖచ్చితంగా రెసిడెంట్ అయ్యి ఉండాలి, ఈరోజు రాసేసుకోండి. ఇంకోటి ఎర్నడ్ కానీ అరైజెస్ కానీ ఇక్కడ చేసి ఉండాలి. తర్వాత ట్యాక్స్ అనేది ఫారిన్ కంట్రీలో ఖచ్చితంగా అది ట్యాక్స్బుల్ అవ్వాలి, మనోడు కూడా ట్యాక్స్ పే చేసి ఉండాలి. అలాంటప్పుడు ఇండియాకిను ఆ సచ్ కంట్రీ లైక్ దుబాయ్కి ఎలాంటి అగ్రిమెంట్ ఉండొద్దు. ఓకే, ఇక్కడ నుంచి ఫార్మేట్. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఒక్క ఫార్మేట్ వచ్చేస్తే మనకి సమ్స్ మొత్తం జుజ్వి, జస్ట్ లైక్ చుమ్మా. కంప్యూటేషన్స్ ఆఫ్ రిలీఫ్ అండ్ నెట్ ట్యాక్స్ అనేది పేయబుల్ అసలు ఏ విధంగా తీసుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మనం ఏం చేస్తున్నాం, శాలరీ, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, లేదు అంటే కనుక క్యాపిటల్ గెయిన్, అదర్ సోర్సెస్ వేస్తున్నాం కదా. సో కళ్ళు మూసుకుని ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, రాగానే ఇండియాలో ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసావు, శాలరీ ఎంత వచ్చింది, పీజీబీపీ ఎంత వచ్చింది, క్యాపిటల్ గెయిన్ ఎంత, హౌస్ ప్రాపర్టీ ఎంత, అదర్ సోర్స్ ఎంత, ఇలా అన్నీ కన్సిడర్ చేస్తాం. ఓకే, అదేవిధంగా ఫారిన్ కంట్రీ నుంచి ఇన్కమ్ వచ్చింది కదా. ఓకే, నువ్వు పీజీపీపీలో ఒక 9 lakhs తీసుకున్నావు, ఫారిన్ కంట్రీ నుంచి 9 lakhs వచ్చింది. నీ ఖర్చులకి లేదంటే ప్రీవియస్ రాసెస్ 2 lakhs తీసుకున్నావు. సో 7 lakhs అనేది ఫారిన్ ఇన్కమ్. మళ్ళీ చెప్తున్నాను, చూసారా,
ఇది ఏ ట్యాక్స్ లా ప్రకారం కనుక నువ్వు ఈ ఫార్మాట్ ప్రిపేర్ చేస్తున్నావు, ఇండియన్ ట్యాక్స్ లా ప్రకారం. సో అప్పుడు నువ్వు అనొచ్చు, సార్ నాకు ఇక్కడ 2 lakhs లాస్ అయింది కదా, నాకు ఫారెన్ కంట్రీలో నాకు ఎలాంటి సెట్ ఆఫ్ ఇవ్వలేదు అంటే కనుక అవన్నీ నాకు అనవసరం, నేను ఇండియన్ ట్యాక్స్ లా ప్రకారమే చూస్తున్నాను. ఇండియాలో కనుక అది ట్యాక్స్ అయిందనుకోండి, ఇప్పుడు అక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకున్నారు, అక్కడ నీకు ఎగ్జంప్షన్ అవ్వచ్చు. బట్ ఇండియాలో కనుక ట్యాక్సిబుల్ అనుకోండి, ఖచ్చితంగా ట్యాక్సిబుల్లే, అది అదర్ సోర్స్లోకి వెళ్తుంది. సో అందుకని చెప్పి ఏం చెక్ చేయాలి అంటే కనుక ఇండియాలో ట్యాక్స్ ప్రొవిజన్స్ ప్రకారం మాత్రమే చెక్ చేయండి. ఫారెన్ కంట్రీలో ఈ రూల్ ఉంది, ఆ రూల్ ఉందని అనవసరం. ఆ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జంప్షన్ ఇస్తున్నాడా, ఓకే, వెల్ అండ్ గుడ్. ఇవ్వట్లేదా, ట్యాక్స్ పడుతుందా, ఇండియన్ ట్యాక్స్ లా ప్రకారం మనం చెక్ చేయాలి. ఓకే, తర్వాత అవన్నీ చేసిన తర్వాత వచ్చేదే మనకి గ్రాస్ ఇన్కమ్ అనేది ఒకటి వస్తుంది. సో ఆల్రెడీ మన డిడక్షన్స్ ఎప్పుడు చేస్తాం, గ్రాస్ ఇన్కమ్లో నుంచి మన డిడక్షన్స్ కనుక చేసినట్లయితే వచ్చేది మనకి నెట్ ట్యాక్స్, అదే నెట్ ఇన్కమ్, తర్వాత దాని మీద మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చింది. సో నీకు ఇక్కడ నీవేమైనా ప్రొవిజన్స్ అనేది డిడక్షన్స్ అప్లై అవుతున్నావా? మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఫారెన్లో నాకు డిడక్షన్స్ ఇవ్వట్లేదు సార్, ఇండియాలో నేను తీసుకోవచ్చు అంటే ఓకే, ఇండియా ట్యాక్స్ ప్రొవిజన్స్ ప్రకారం నువ్వు ఈ ఫార్మాట్ ప్రిపేర్ చేస్తున్నావు. ఆల్వేస్ థింక్ యాజ్ ఎ ఇండియా. డిడక్షన్స్ ఇస్తారా అంటే కనుక అదే కనుక 115 BAC అనేది డిఫాల్ట్గా ట్యాక్స్ రెజ్యూమ్ అనేది అప్లై అవుతుంది. సో అలాంటప్పుడు కనుక మనం ఎలాంటి డిడక్షన్స్ ఇవ్వట్లేదు. అదే కనుక ఓల్డ్ ట్యాక్స్ వాళ్ళకి మనకి డిడక్షన్స్ అనేది అప్లై చేస్తాడు. ఓకే, అదేవిధంగా యూనిలేటరల్ రిలీఫ్ అనేది ఓకే. అప్పుడు ఈ యూనిలేటరల్ రిలీఫ్లో నీకేమైనా కనుక రిలీఫ్ కనుక వచ్చింది అనుకోండి, సో అక్కడ ఆల్రెడీ ట్యాక్స్ పే చేసావు. ఈ మెథడ్లో నీకు కిందటి చెప్తున్నాను, ఓకే, ఆ మెథడ్ ప్రకారం చెప్తున్నాను. ఆ మెథడ్ ప్రకారం నీకేమైనా ఇది ఒక రకమైన రిబేట్ లాగానే అనుకోండి. మనం ఆల్రెడీ 7 lakhs ఇలాంటి కనుక 5 lakhs కనుక క్రాస్ అవ్వకపోతే మనకి రిబేట్ ఇస్తారు అని చెప్పి మనం చెప్పాం కదా. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ రిబేటే. ఫస్ట్ నువ్వేం చెక్ చేయాలి, ఇండియన్ ఇన్కమ్ ఎంత, అదేవిధంగా ఫారెన్ ఇన్కమ్ అనేది ఎంత. ఓకే, అదేవిధంగా డిడక్షన్స్ అనేది ఇండియన్ లా ప్రకారమే చూడండి. ఆ ఫారెన్ ఇన్కమ్ కూడా అక్కడ సెట్ ఆఫ్ అవ్వట్లేదు, అవన్నీ మనకు అనవసరం. సో నెక్స్ట్ నేను ఒక క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని క్వశ్చన్స్. ఓకే, తర్వాత ఇండియన్ ఇన్కమ్ అనేది టోటల్ ఇన్కమ్ కన్సిడర్ చేస్తున్నాం కదా. సో ఇది ట్యాక్స్ అనేది కట్టిన తర్వాత నీకు రిలీఫ్ అనేది సెక్షన్ 91 ప్రకారం ఏమైనా రిలీఫ్ వస్తుందా లేదా చెక్ చేయాలి. ఓకే, అవన్నీ వచ్చిన తర్వాత నువ్వు ఫైనల్గా పే చేసే అమౌంట్నే ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ఇన్ ఇండియా. ఒక ఫార్మాట్ చెక్ చేద్దాం, ఈలోపు ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, యావరేజ్ అంటే ఎలా తెలుసా, ఇప్పుడు మనకి ఎగ్జామ్ 300 మార్క్స్ అనుకోండి, మనకు ఒక 170 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో అప్పుడు కనుక మనకి ఎంత కనుక మన పర్సంటేజ్ అంటే చెక్ చేసేదాన్ని యావరేజ్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. ఇంటూ 100 అయ్యింది, 56.66. ఓకే, మనం టోటల్ మార్క్స్ ఎంత, అదేవిధంగా నువ్వు టోటల్ ఇన్కమ్ ఎంత చేసావు, 6 lakhs అనుకోండి, ట్యాక్స్ అనేది నువ్వు 60,000 పే చేసావు అనుకోండి ఫర్ సపోజ్. ఇప్పుడు 10% కింద కన్సిడర్ చేస్తాం, జస్ట్ యావరేజ్ కనుక్కుంటున్నాం అంతే. కంప్యూట్ ద యావరేజ్ ట్యాక్స్ రేట్. ఓకే, ఆ యావరేజ్ ట్యాక్స్ రేట్ అనేది ఎలా కనుక్కోవాలి, ఇండియాలో ఫస్ట్ యావరేజ్ ట్యాక్స్ని కనుక్కోండి. ఓకే, టోటల్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ ఇండియా, ఇది ఇంక్లూడింగ్ ఏముంటుంది, ఇండియన్ ఇన్కమ్ ప్లస్ ఫారెన్ ఇన్కమ్ కలిపిన తర్వాతే కనుక్కోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, టోటల్ ఇన్కమ్ ఇక్కడ ఏ ఇన్కమ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఇండియన్ ఇన్కమ్ ప్లస్ ఫారెన్ ఇన్కమ్, ఈ రెండు ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనం ఒక యావరేజ్ ట్యాక్స్ని కనుక్కుంటున్నాం. ఆ యావరేజ్ ట్యాక్స్ కనుక మనకి 18% వచ్చింది అనుకోండి. ఓకే, దాని నుంచి సో ఇక్కడ 10,000 ఫారెన్లో ట్యాక్స్ కట్టే, టోటల్ ఇన్కమ్ ఎంత 10,000. సో ఇక్కడ 10% అనుకోండి, విచ్ ఎవర్ ఈజ్ లోవర్ మాత్రమే నీకు అలౌ చేస్తాడు. దేని మీద, ఫారెన్ ఇన్కమ్ మీద. మనం ఫార్మేట్ సమ్స్ చేద్దాము, జస్ట్ స్ట్రెస్ అవ్వద్దు, ఎక్కడికక్కడ స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఇంకా కనుక్కోవాలి, యావరేజ్ ట్యాక్స్ కనుక్కోవాలి. ఫస్ట్ యావరేజ్ ట్యాక్స్ కనుక ఇండియాలో కనుక్కున్నప్పుడు ఆ ట్యాక్స్లు ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, అదే ఫారెన్ ఇన్కమ్ మీద ఫారెన్ ట్యాక్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. టోటల్ ఇన్కమ్ వస్తుంది కదా, దాని మీద ట్యాక్స్ ఇది. ఓకే, ఆ టోటల్ ఇన్కమ్లో ఏమేమి ఇంక్లూడ్ అంటే ఇండియన్ ఇన్కమ్ ప్లస్ ఫారెన్ ఇన్కమ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దాని మీద ట్యాక్స్ వస్తుంది. అప్పుడు మనం నెక్స్ట్ చెక్ చేసిన పాయింట్ ఫారెన్ ట్యాక్స్ ఎంత.
ఫారెన్లో నువ్వు ఎంత ట్యాక్స్ పే చేసావు అండ్ నీ ఫారెన్లో నీ యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత. ఓకే, అప్పుడు వచ్చేది మనకి యావరేజ్ ఫారెన్ ట్యాక్స్ అనేది ఒకటి వస్తుంది. సో అప్పుడు మనకి ఏ విధంగా ఇస్తాడు, ఈ యొక్క పాయింట్ కనుక మీరు చాలా జాగ్రత్తగా చూసినట్టయితే ఎంటైర్ 6కి 6 మార్క్స్ వచ్చేస్తాయి. మనం ఫారెన్ ఇన్కమ్ కనుక కన్సిడర్ చేస్తున్నప్పుడు సో ఆల్రెడీ 6 lakhs ఫర్ సపోజ్ అనుకోండి, మీకు ఇక్కడ 2 lakhs అనేది లాసెస్ కనుక జరిగింది. సో ఇక్కడ 50,000 డిడక్షన్స్ వచ్చింది అనుకోండి. దీన్ని 3,50,000 లాగా ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఇండియన్ ప్రొవిజన్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేయండి ఆఫ్టర్ డిడక్టింగ్ అండ్ పర్మిసిబుల్ డిడక్షన్స్ అడ్జస్ట్మెంట్. అందుకే అంత స్ట్రెస్ చేశాను. ఆ పాయింట్ చూసారు ఎన్ని స్టార్లు వేసానో. ఎందుకు అంటే కనుక మాకు అక్కడ ఆ ఫార్ములా ప్రకారం నాకు డిడక్షన్స్ ఇవ్వట్లేదండి, నాకు అదే చేయట్లేదండి, మనకు ఆ పాయింట్ అనవసరం అండి. సో ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను. సో అక్కడ మనకి అక్కడి నుంచి మన 6 lakhs అనేది మనం ఇన్కమ్ అనేది వచ్చింది. దాంట్లో 2 lakhs అనేది ప్రీవియస్ ఇయర్ లాసెస్ ఉన్నాయి కాబట్టి డిడక్షన్స్ కూడా మనకి అలౌ చేశాడు అంటే ఎస్ వెల్ అండ్ గుడ్ అప్లై చేశాడు. అదేవిధంగా మనకేమైనా సీనియర్ సిటిజన్ కానీ లేదంటే కనుక హెల్త్ కోసం అని చెప్పేసి 50,000 ఖర్చు పెట్టాము. సో దానికోసం అని చెప్పేసి 50,000 కూడా డిడక్షన్స్ ఇస్తాడా? ఎస్, ఆఫ్టర్ డిడక్షన్స్ అండ్ పర్మిసిబుల్ డిడక్షన్స్ అడ్జస్ట్మెంట్, అలాన్ని అడ్జస్ట్మెంట్లు తీసుకుని కన్సిడర్ చేయండి. ఆ తర్వాత మనకు వచ్చిన దాంట్లో నుంచి మనం ఈ అబో స్టెప్లో కన్సిడర్ చేసాం కదా, ఒకటి యావరేజ్ ట్యాక్స్ ఇన్ ఇండియన్ రేటు, అదేవిధంగా ఫారిన్ కంట్రీలో నువ్వు ఎంత ట్యాక్స్ కనుక పే చేసావో కన్సిడర్ చేసావా, ఆ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ లోవర్ తీసుకోండి. ఇక్కడ 3,50,000 వచ్చింది అనుకోండి, ఆల్రెడీ మన ఎగ్జాంపుల్లో 10% వచ్చింది అనుకో, 35,000 అలౌ చేస్తున్నాడు డిడక్షన్ కింద, అంటే రిబేట్ కింద 91 ప్రకారం ఇక్కడ నీకు 35,000 అనేది అలౌ చేస్తున్నాడు. సింపుల్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మనకి రిలీఫ్స్ అనేది 2 మెథడ్లు. ఒకటి బైలెటర్ రిలీఫ్ కానీ, లేదు అంటే కనుక యూనిలేటర్ రిలీఫ్ కానీ. ఎలాంటి అగ్రిమెంట్ కనుక లేదు అన్నట్లయితే కనుక అప్పుడు మనకి యూనిలేటర్ రిలీఫ్ అప్లై అవుతుంది. ఓకే, మనకి అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ ఉన్నప్పుడు మనం చెక్ చేయాల్సిందే, ఒకటి ఎగ్జామ్షన్ ఇచ్చేస్తున్నారు కళ్ళు మూసుకొని, లేదు అంటే కనుక ఫస్ట్ మీకు ట్యాక్స్ పే చేసేది సార్, మీకు తర్వాత క్రెడిట్ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అలాంటప్పుడు కానీ సో అదేవిధంగా మన యూనిలేటర్ రిలీఫ్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ 5 కండిషన్స్ అనేది సాటిస్ఫై అవ్వాలి. రెసిడెంట్ అవ్వాలి, ఫారెన్ కంట్రీలో అది ట్యాక్స్ అవ్వాలి, మన ట్యాక్స్ అనేది పే చేసి ఉండాలి, ఫారెన్ కంట్రీలో జనరేట్ చేసి ఉండాలి, ఎలాంటి ఇది అగ్రిమెంట్ అనేది బోత్ కంట్రీస్ ఉండొద్దు. అలాంటప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. సో అప్లై అయినప్పుడు మనం చెక్ చేయాల్సింది ఈ సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మాట్ లాగా ఫస్ట్ ఇండియన్ ఇన్కమ్ వేయండి, ఆ తర్వాత మన ఫారెన్ ఇన్కమ్ ఎంత వస్తుందో ఆ ఫారెన్ ఇన్కమ్ అనేది వేయండి. ఓకే, మనకు వస్తుంది గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి మనకేమైనా డిడక్షన్స్ కనుక వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా రిమూవ్ చేసేయండి. అప్పుడు టోటల్ ఇన్కమ్ వస్తుంది. టోటల్ ఇన్కమ్ మీద ఇండియాలో మన ట్యాక్స్ రూల్స్ ఎలా చేస్తామో సేమ్ అలానే ట్యాక్స్ కనుక్కోండి. ఓకే, మళ్ళీ ఇండియన్ ట్యాక్స్ ఎలా కనుక్కుంటున్నాము, ఓల్డ్ ట్యాక్స్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్షన్ చూడండి, దాని ప్రకారం కనుక్కోండి. అదే న్యూ ట్యాక్స్లో కనుక చేసినట్లయితే కనుక ఎలాంటి డిడక్షన్స్ అనేది మనం ఇవ్వట్లేదు, అవి కూడా చెక్ చేయాల్సిన పాయింట్. ఓకే, మీరు ఎంత ఇండియాలో పే చేయాల్సి వస్తున్నప్పుడు మనం ఇమీడియట్గా చెక్ చేయాల్సింది ఏంటి, ఆ రిలీఫ్ అండర్ సెక్షన్ 91. అసలు ఈ రిలీఫ్ అండర్ సెక్షన్ 91 ఏంటి, ఎలా ఇస్తారో. ఫస్ట్ మన ఇండియాలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేసాం, నీ టోటల్ ఇన్కమ్ ఎంత, యావరేజ్ మార్క్స్ మనం కనుక్కుంటాం కదా మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి. అదేవిధంగా నువ్వు ఫారిన్ కంట్రీలో ఎంత ట్యాక్స్ కట్టావు, టోటల్ ఫారిన్ ఇన్కమ్ ఎంత. ఓకే, ఈ టోటల్ ఫారిన్ ఇన్కమ్ కనుక్కునేటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఏం చెక్ చేయాలో తెలుసా, ఆఫ్టర్ డిడక్షన్స్ అండ్ రెడ్యూసింగ్ ది అడ్జస్ట్మెంట్లు ఇండియన్ ట్యాక్స్ లా ప్రొవిజన్స్ మాత్రమే అప్లై చేయండి. అక్కడ డిడక్షన్స్ ఇవ్వట్లేదు, ట్యాక్స్ పే చేయట్లేదు, అవన్నీ మనకు అనవసరం. ఆల్రెడీ ఇండియాలో ట్యాక్స్ ఎంత, ఫారెన్ ట్యాక్స్ ఎంత, విచ్ ఎవర్ ఇస్ లోవర్ మనం కన్సిడర్ చేస్తున్నాము. సో ఆ వచ్చే అమౌంట్ మీద మాత్రమే మనకి రిబేట్ అనేది ఇస్తున్నాడు. రిబేట్ లైక్ ఇన్ కేస్ మనకి అదే డిడక్షన్స్. ఓకే, నెట్ ట్యాక్స్ పేయబిలిటీ. ఓకే, టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ కనుక ఎంత పే చేసాము, యూనిలేటరల్ రిలీఫ్ కనుక ఎంత కనుక అయినట్లయితే కనుక అప్పుడు మనకి ఇది అప్లై అవుతుంది ట్యాక్స్, నెట్ ట్యాక్స్ లయబిలిటీ. ఇఫ్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ 1 కంట్రీలో కనుక నువ్వు ఆల్రెడీ కనుక ఇలా ఇన్కమ్ వచ్చింది అనుకో, సో ఇక్కడ నేను టోటల్గా వేసేస్తాను 2 కంట్రీస్ కలిపి అంటే ఎగరేసి అంటారు. ఎక్కడికక్కడ సపరేట్గా కనుక్కోండి అని చెప్తున్నాడు. నీకు ఉండొచ్చు కదా,
ఇప్పుడు మనోడు సిరీస్ ఇక్కడ ఆడాడు, దుబాయ్లో ఆడాడు, నెక్స్ట్ కనుక ఆస్ట్రేలియా ఆడాడు, లేదంటే కనుక ఇంగ్లాండ్లో ఆడాడు. సో అలాంటప్పుడు సపరేట్గా వచ్చినట్లయితే కనుక మీరు కూడా సపరేట్గానే కన్సిడర్ చేయండి. ఒక దగ్గర కనుక ఇంకో దగ్గర యాడ్ చేసి కలపకండి. సో సపరేట్గా మనం కన్సిడర్ చేస్తున్నాము. అదేవిధంగా మన దీంట్లో కూడా మనం కొన్ని ఐడిటీకి సంబంధించిన క్లాసెస్ అప్లోడ్ చేసాం. ఒకసారి ఇది కూడా ఒకసారి మీరు ఫాలో అయితే కనుక ఐడిటీ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, క్వశ్చన్స్ చెక్ ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ ఇండియన్ ట్యాక్స్ లా ప్రకారమే కనుక్కోవాలని చెప్పాను. సో ఇక్కడ కూడా అక్కడ డిడక్షన్స్ ఇవ్వట్లేదు సార్, అలా అంటే ఏం లేదు. మనకి ఇండియన్ ట్యాక్స్ ప్రొవిజన్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేసి చెక్ చేస్తున్నాము. వెల్ అండ్ గుడ్, అంతా ఓకే. ఓకే, నందిత ఈజ్ ఇండివిజువల్ అంట. ఓకే, రిటైర్ అయిపోయింది. ఓకే, ఇవన్నీ వద్దు. ఫస్ట్ ఇక్కడేంటి మనకి ఏజ్ ఇచ్చాడు. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏజ్. ఓకే, ఎందుకు ఏజ్ చెక్ చేస్తున్నాం అంటే కనుక మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే కనుక సో మనకు కనుక ట్యాక్స్ స్లాబ్ అనేది చేంజ్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, అదే న్యూలో అనుకో మన ఏజ్తో పెద్ద ప్రాబ్లం లేదు, అందరికీ ఒకేలాగా కలిపి కొట్టేస్తాం కాబట్టి ఓకే, నో టెన్షన్. సో ఫస్ట్ మనం ఇన్ కేసు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అదే కనుక చూడండి, ఎందుకు నువ్వు ఓల్డ్ తీసుకున్నావు అంటే కనుక ఆప్ట్ అవుట్. ఓకే, ఆప్ట్ అవుట్ అంటే కనుక 115 BAC అనేది నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేద్దామా అనుకుంటున్నాము. నీకు గనక డిఫాల్ట్గా కనుక వచ్చినట్లయితే కనుక నువ్వేం చేస్తున్నావు అంటే కనుక దీన్ని డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అంటారు. దీని నుంచి నువ్వు వెళ్ళిపోతుంటే కనుక ఇప్పుడు ఆప్ట్ అవుట్. ఓకే, అప్పుడు ఆప్ట్ అవుట్ అయ్యావు కాబట్టి నువ్వు ఓల్డ్ ట్యాక్స్ వరకు వచ్చేస్తావు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే, నందిత ఏం చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ నోన్ యాజ్ ద కనుక డొమెస్టిక్ డ్రైవింగ్ ఇన్కమ్. ఓకే, ఎంత, 1,10,000. థియేట్రికల్ వర్క్ ప్లేడ్ ఇన్ అబ్రాడ్ ట్యాక్స్ ఇస్ 11,000. ఓకే, ఇక్కడ ఏం చేస్తుందంటే కనుక 1,10,000 ఎర్న్ చేసింది. సో అక్కడ ఫారిన్ కంట్రీలో ఎంత ట్యాక్స్ పే చేసింది, 11,000 ట్యాక్స్ పే చేసింది. మనం ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, సో యావరేజ్ ట్యాక్స్ కనుక్కోండి. సో ఎంత వస్తుంది, 10% వస్తుంది అనుకోండి. ఓకే, వెల్ అండ్ గుడ్. హీ డిసైడెడ్ కనుక కంట్రీ విత్ కనుక ప్లే వెల్ పర్ఫార్మ్డ్. ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్. ఓకే, ఆ బోత్ కంట్రీస్కి ఎలా ఏమైనా డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్ ఉందా, లేదు. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తాం, సెక్షన్ 91. రెసిడెంట్ ఇండియాలో రెసిడెంటు, ఇక్కడ ఫారెన్ కంట్రీలో ఇన్కమ్ ఎర్న్ చేసింది, అదేవిధంగా ఫారెన్ కంట్రీలో ట్యాక్స్ పే చేసింది. ఆ బోత్ కంట్రీస్కి ఎలాంటి అగ్రిమెంట్ కూడా లేదు. సో ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకి సెక్షన్ 91 అనేది ఓకే తీసుకుంటున్నాము. ఓకే, టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 6,10,000 వచ్చింది. ఓకే, ఇన్ ద వ్యూస్ ఆఫ్ ద కనుక ట్యాక్స్ ప్లానింగ్ షీ డిపాజిట్తో 1,50,000 అనేది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో డిపాజిట్ చేసిందంట. ఓకే, తర్వాత ప్రొవిజన్స్ ఆఫ్ ద LICలో కూడా ఎంత చేసిందంటే 32,000 చేసింది. ఓకే, మంచి అమ్మాయి. ఓకే, షీ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ టు ద కనుక 28,000 అనేది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్కి కాంట్రిబ్యూట్ చేసింది. అప్పుడు మనం ఫస్ట్ వెంటనే చెక్ చేయాల్సింది 80D. ఓకే, తర్వాత ఏం చేసింది, మెడికల్ ఇన్సూరెన్స్కి ఎవరి కోసం. ఓకే, చూడండి, పేమెంట్ మెడికల్ ఇన్సూరెన్స్ పేమెంట్ పే చేసిందంటే ఓకే 26,000 కూడా ఎక్స్ట్రా పే చేసింది. ఇక్కడ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసింది. అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్కి పే చేసింది. ఎవరి కోసం అంట, హర్ మదర్ నాన్ రెసిడెంట్. ఇక్కడ మీరు చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ మదర్ కనుక రెసిడెంట్ అయ్యింది అనుకోండి, అలానే సీనియర్ సిటిజన్ కనుక అయినట్లయితే కనుక మనం 50,000 అలౌ చేస్తున్నాము డిడక్షన్స్. అదే వాళ్ళ మదర్ కనుక నాన్ రెసిడెంట్ అయినా కానీ నువ్వు 50,000 తీసుకోకూడదు. మ్యాక్సిమం నీకు 25,000 అలౌ చేస్తాడు. అందుకని ఈ పాయింట్ అనేది మనకి ఇచ్చాడు క్వశ్చన్లో కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మన ఇండియన్ ట్యాక్స్ లా ప్రకారం కనుక్కోండి అని చెప్పి నేను ఇందాక అంతసేపు స్ట్రెస్ చేశా కదా, అదే ప్రకారం నేను చెప్తున్నా. ఎక్కడికక్కడ ఇంటర్లింక్ చేసి చెప్తున్నా. ఏం చెప్తున్నా, ఇండియన్ ట్యాక్స్ లా ప్రొవిజన్స్ ప్రకారం కనుక్కోండి అని చెప్పి. ఓకే, ఇప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తాను. 61,000 ఎర్న్ చేసింది. ఎంత, 61. అదే ఫారెన్లో ఎంత వచ్చింది, 1,10,000 వచ్చింది. ఓకే,
అదేవిధంగా మనకేంటి డిపాజిట్ అనేది ఎంత చేసింది 1,50,000 చేసింది. అలానే ఎల్ఐసి పెన్షన్ ఫండ్లు ఎంత చేసింది 32,000 చేసింది. సో ఇప్పుడు మనకి 1,82,000 అయింది. మనకు ఆల్రెడీ మనకు ప్రొవిజన్ తెలుసు, అందుకే టీటీడబ్ల్యూ ఎంతసేపు స్ట్రెస్ చేస్తాను. ఐటీసీ 80 సిసి కానీ 80 కనుక సిసిడి ఆఫ్ 1 కనుక మ్యాక్సిమం ఎంత ఇస్తున్నారు 1,50,000. ఓకే, 1,50,000 నువ్వు ఎక్స్ట్రా ఎర్న్ చేసినంత మాత్రం డిపాజిట్ చేసినంత మాత్రం ఇస్తారా అంటే సబ్జెక్ట్ టు 1,50,000 కండిషన్ చెప్పానా. ఓకే, అదేవిధంగా తన కోసం సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అంతేనే చేసుకో, నో ప్రాబ్లం, నేను అలౌ చేస్తాను. ఓకే, అదేవిధంగా చూసారా రిస్ట్రిక్టెడ్ టు మ్యాక్సిమం 25,000. చూసారా ఎందుకే అంత స్ట్రెస్ చేస్తాను ఆ పాయింట్కి, ఆ ఒక్క పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రాసుకోండి. నాన్ రెసిడెంట్కి పే చేసావు, పేరెంట్స్కి పే చేసినప్పుడు అయితే సబ్జెక్ట్ టు 25,000 కండిషన్, అక్కడ నిన్ను లాక్ చేసేస్తున్నాడు. ఓకే, 5,17,000 మన ఓకే. ఇక్కడ మనం చెక్ చేయాల్సింది 3 lakhs వరకు ట్యాక్స్ ఏం పడదు. తర్వాత 2 lakhs 3 to 5 lakhs అనేది 20% పడుతుంది. ఆ పైన 17,000 మీద 20% పడుతుంది. అది ఓల్డ్ ట్యాక్స్ తెలుసు కదా, 5%, 20%, 30%. సో అందుకని చెప్పేసి ఓకే, దీని మీద ఎడ్యుకేషన్ చేస్తున్నాడు. ఆల్రెడీ మనకు చెప్పాం టోటల్ ఇన్కమ్ ఎంత 13,936. ఇక్కడ ట్యాక్స్ డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా, అప్పుడు మనకి ఎంత వచ్చింది 2.696% వచ్చింది. మనం ఆల్రెడీ చూసామా, మనం ఇక్కడ ఆల్రెడీ ఆ అమౌంట్ కనిపించగానే మనకి ట్యాక్స్ రేట్ కనుక్కున్నాం కదా. సో దానికోసం అని చెప్పేసి, సో విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఆల్రెడీ మన ఫారిన్ కంట్రీలో ఎంత మనం పే చేస్తున్నాము 1,10,000 ఫారిన్ ఇన్కమ్ కాబట్టి 2.696 అయితే కనుక మనకి ఎంత అమౌంట్ అనేది రీబేట్ కింద అప్లై చేస్తున్నాడు. ఒకసారి చెక్ చేయండి. డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ, ఒక 5-6 క్వశ్చన్స్ చెప్తాను. మీకు ఏమైనా కనుక పర్టికులర్ క్వశ్చన్లో చిన్న ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఒక్కసారి కామెంట్ చేయండి. మీకోసం ఖచ్చితంగా క్వశ్చన్ నేను మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక డెమో కింద ఒక 5-6 క్వశ్చన్స్ అనేది మీకు చేసేస్తాను, ఎందుకంటే కనుక మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ చేయడానికి మనం ట్రై చేద్దాం. చెక్ చేస్తున్నారా? ఓకే, తర్వాత రెసిడెంట్ ఇండివిజువల్ మ్యూజిషియన్ అంట. ఓకే, మన తమన్ అనుకోండి. తర్వాత ఏం చేస్తున్నాడు 7,50,000 ఎర్న్ చేశాడు. ఓకే, మ్యూజిక్ కన్సర్ట్ల నుంచి ఎంత, లేదంటే కనుక అవుట్ సైడ్ ఇండియా 1 lakh డిడక్టెడ్ ఎట్ ద సోర్స్ ఆఫ్ ద కనుక 1 lakh కట్టించుకున్నారంట. ఓకే, ఆర్ పర్ఫార్మ్ డస్ నాట్ హ్యావ్ ద ఎనీ డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్. మళ్ళీ మనం ఇక్కడ 5 పాయింట్లు రాసేయండి, కళ్ళు మూసుకునే ఎగ్జామ్లో మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే కనుక ఓకే, ఈజ్ ఇన్కమ్ ఈజ్ ఎర్నడ్ ఇండియాలో ఎంత 30 లక్షలు సంపాదించాడు, బయట నుంచి ఎంత 7,50,000. ఓకే, ఇండియాలో ఇన్కమ్ నార్మల్గా ఇండియా ఇన్కమ్ ప్రకారం నేను కన్సిడర్ చేసి తీసుకున్నాను. తర్వాత ఫారెన్ కంట్రీల నుంచి ఎంత వచ్చింది 7,50,000. ఫస్టే చెప్తున్నాను నార్మల్గా అన్ని ఇన్కమ్లో కలిపేసేయండి. ఓకే, తర్వాత మనకేమైనా డిడక్షన్స్ ఇక్కడ ఇండియాలో వస్తున్నాయా అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అదేవిధంగా అజ్యూమ్ హీ డిపాజిట్ ద 1,50,000 అనేది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏటీసీ కింద. ఓకే, వెల్ అండ్ గుడ్. అలానే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం విత్ రెస్పెక్ట్ టు హిస్ ఫాదర్ రెసిడెంట్ మళ్ళీ 52,000 ఇచ్చాడు. నీకు ఆల్రెడీ చెప్పాను నాన్ రెసిడెంట్ ప్లస్ సీనియర్ సిటిజన్ అయినప్పటికీ మనం 25,000 మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. అదే కనుక రెసిడెంట్ ప్లస్ సీనియర్ అనుకోండి 50,000 మనం అలౌ చేస్తున్నాము. నాన్ రెసిడెంటా కాదా అని చెప్పి ఆ ఒక్క పాయింటే మీకు ఎన్నిసార్లు చెప్తున్నా అన్నిసార్లు మన క్వశ్చన్లో లాక్ చేయడానికి అదొక్కటే మీకు ఇంపార్టెంట్. చూసారా 1,52,000 చేశాడు, కానీ నేనేం చేస్తున్నాను సబ్జెక్ట్ టు 1,50,000. తర్వాత వాళ్ళ ఫాదర్కి ఎంత 50,000 ఇస్తున్నామంటే ఇస్తున్నాము, ఎందుకంటే రెసిడెంట్ కాబట్టి. అదే నాన్ రెసిడెంట్ అనుకోండి ఇక్కడ 25,000 రాస్తాము. ఓకే, తర్వాత మనం ఆల్రెడీ 35,50,000 వచ్చింది. ఇక్కడ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ కేసు కనుక మనకి 50,000 కనుక అయినట్లయితే కనుక అది 50 lakhs కనుక చేసినట్లయితే అక్కడ మళ్ళీ మనకి సర్చార్జ్ ప్రొవిజన్స్ అనేది వస్తుంది. సో దానికోసమే అని చెప్పేసి చెప్తున్నాను. తర్వాత సో ఎడ్యుకేషన్ సెస్ ఇవన్నీ నార్మల్గా ఇండియాలో ఎంతైతే ట్యాక్స్ పే చేస్తున్నామో అంతే చెక్ చేసుకోండి. తర్వాత మనకి ఎంత ఇండియాలో మొత్తం చూసుకుంటే కనుక
9,12,600 వచ్చింది. టోటల్ ఇన్కమ్ ఎంత 35,050 అని చేసినట్లయితే మనకి ఎంత 25.71% అనేది వచ్చింది. అదేవిధంగా మనకి ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చేశాడు, ఫారెన్లో 1 lakh నేను ట్యాక్స్ పే చేశాను, నా ఫారెన్ ఇన్కమ్ ఎంత 75,000, అది 7,50,000, మనకి ఎంత వచ్చింది 13.33, విచ్ ఎవర్ ఈస్ లోవర్. మనకి ఫారెన్లో నాకు ఎలాంటి లాసెస్ వచ్చినాయి అని చెప్పేసి నాకు చెప్పలేదు క్వశ్చన్లో. సో నేను అందుకని చెప్పేసి ఫారెన్లో నేను చేస్తున్న ఇన్కమ్ కనుక ఎర్న్ చేసినట్లయితే అదే మ్యాక్సిమం ఎర్నింగ్ కింద నేను కన్సిడర్ చేస్తున్నాను. సో దానికోసం అని చెప్పేసి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఓకే, ఆ 7,50,000 మీద ఆ లోవర్ పర్సంటేజ్ని కనుక మనం కనుక చేసినట్లయితే కనుక సమ్ అమౌంట్ వస్తుంది. చూసా సేమ్. ఓకే, అదే 1 lakh వచ్చేసింది. సో మనకు కట్టాల్సిన నుంచి 1 lakh కనుక తీసేసినట్లయితే కనుక ఈ ట్యాక్స్ అనేది మనం పే చేసేయాలి. ఇది చిన్న క్వశ్చనే, ఇక్కడ ఏం లేదు చూసుకోండి. హర్ ఫాదర్ ఈజ్ అనేది 62 years, మెడికల్ పేమెంట్ చేశాడు. ఓకే, సో మనం మ్యాక్సిమం ఎంత ఇస్తున్నాం అంటే కనుక ఈ రెసిడెంట్ అయ్యారు అనుకోండి 50,000 అలౌ చేస్తాం. అదే నాన్ రెసిడెంట్ అయ్యాడు అనుకోండి వాళ్ళ ఫాదర్ అనేవాళ్ళు 25,000 మాత్రమే అలౌ చేస్తున్నాము. చెక్ చేయండి, ఎందుకైనా ఈజీ, అక్కడేం లేదు, ఒక్క పాయింట్ తప్ప మిగతా స్ట్రెస్ చేయడం కూడా ఏం లేదు. ఓకే, ఇది ఒకటి చెక్ చేద్దాం. మిస్టర్ అనిల్ అయితే కనుక ఏజ్ ఎంత 69 years, రెసిడెంటా? ఓకే, రెసిడెంట్ వెల్ అనుకుంట. ఓకే, ఇన్కమ్ అయితే కనుక కంట్రీ ఎన్ అంట. ఓకే, ఇండియా డస్ నాట్ హ్యావ్ ద. ఓకే, మన ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి కంట్రీ ఎన్. ఇండియాకి అక్కడ ఎలాంటి డబుల్ ట్యాక్సేషన్ లేదు. ఫస్ట్ మనం ఏం చెప్పాను, ఇండియన్ ట్యాక్స్ ప్రొవిజన్ ప్రకారం తీసుకోవాలి అని చెప్పాను. ఓకే, ఇండియాలో మనోడు ఎంత ఇన్కమ్ ఎన్ అయ్యాడు 8,50,000. ఓకే, బిజినెస్ ఇన్కమా? ఓకే, పీజీపీపీ కింద తీసుకున్నాను. అగ్రికల్చర్ ఇన్కమ్ ఇన్ కంట్రీ ఎన్. అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఇండియాలో కనుక రిసీవ్ చేసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్టెడ్. అదే కనుక ఫారెన్ కనుక అగ్రికల్చర్ ఇన్కమ్ కనుక వచ్చినట్లయితే కనుక మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో దీన్ని మనం కన్సిడర్ చేస్తాము. సో కళ్ళు మూసుకుని ఈ అమౌంట్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో మనం కన్సిడర్ చేయాలి. చెప్పానా? సో ఓకే చిన్ను. తర్వాత డివిడెండ్ ఇన్కమ్ ఫ్రమ్ ఏ ఫారెన్ కంట్రీ ఎన్ నుంచి ఎంత తీసుకున్నాడు, ఫారెన్ ఇన్కమ్ తీసుకున్నాడు. మనకి డివిడెండ్ ఎక్కడ వస్తుంది, శాలరీ వస్తుందా? రాదు. హౌస్ ప్రాపర్టీ రాదు. బిజినెస్ ద్వారా ఏమైనా డివిడెండ్ ఎరైజ్ చేయడానికి కంపెనీ కాదు కదా మనోడు. ఓకే, వెల్ అండ్ గుడ్. అదేవిధంగా సో అప్పుడు మన క్యాపిటల్ గెయిన్ కాదు కాబట్టి సో మన ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో మనం కన్సిడర్ చేస్తున్నాము. తర్వాత రాయల్టీ ఇన్కమ్ ఎంత చేశాడు, ఎంత 6,25,000. వావ్, బాగానే ఉంది. సో దాని మీద ఏమైనా ఎక్స్పెండిచర్ కనుక చేసినట్లయితే రాయల్టీ తీసుకోవడానికి ఆ బుక్ ప్రిపేర్ చేయడానికి మనోడు ఖర్చులేనాయి అంట. ఓకే, అరే ఎక్కడ రాసావురా? ఓకే, 6,25,000లో నుంచి 75,000 అనేది మనోడు ఖర్చులైనవి. ఆ మిగిలే అమౌంట్ ఎంత 5,50,000 అనేది మనకు మిగులుతుంది. సో మనకు ఆల్రెడీ మీకు 100 సార్లు చెప్పాను డిడక్షన్స్లో 80 QQB. సో మనకి 80 QQB ప్రకారం ఆర్ఆర్బి ఎప్పుడు వస్తుంది, మనకి ఏమైనా పేటెంట్స్ కానీ అదే పేటెంట్స్ ఇలాంటి కాపీరైట్స్ అయితే కనుక ఇది బుక్స్ లిటరేచర్ అయితే కనుక ఓకే, ఇది మనకి 80 QQB నుంచి మనకి డిడక్షన్స్ ఎంత ఇస్తున్నాడు మన ఇన్కమ్ మీద 3 lakhs అనేది మనకి డిడక్షన్స్ అనేది వస్తుంది. ఓకే, తర్వాత కంట్రీ ఎన్లో కనుక ఓకే చూడండి ఇక్కడ కంట్రీ ఎన్లో కనుక లాసెస్ ఇచ్చాడంట. ఆ లాసెస్ని కనుక కంట్రీ ఎన్లో అలౌ చేయకపోయినా పర్లేదు. మనం ఇవన్నీ ఎక్కడ ప్రొవిజన్స్ ప్రకారం ఇండియన్ ట్యాక్స్ లా ప్రకారం కనుక్కుంటున్నాం కాబట్టి ఆ సచ్ కంట్రీలు అలౌ చేయకపోయినా నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఖచ్చితంగా మనోడు ఇక్కడ పే చేస్తున్నాడు కాబట్టి ఇక్కడిదే కన్సిడర్ చేయండి. ఇంకో చూసారా, నాట్ పర్మిటెడ్ సెట్ ఆఫ్ ద ఎనీ లాసెస్. అవన్నీ నాకు అనవసరం బాయ్. ఇండియాలో అలౌ చేస్తాడు, ఖచ్చితంగా తీసుకోండి. 18% పే చేస్తున్నాడంట. 18% మనకి ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు, మీరు ఎలాంటి కనుక్కోవాల్సిన పని లేదు. మళ్ళీ వాడేమైనా అమౌంట్ కనుక ట్యాక్స్ ఫారెన్ ట్యాక్స్ ఇంత అని కనుక ఇచ్చినట్లయితే కళ్ళు మూసుకుని దాన్ని తీసుకోండి. ఇప్పుడు మనం చెక్ చేస్తుంది ఏంటి, ఇండియాలో మనకి ఎంత ట్యాక్స్ ఫస్ట్ మనవాడు.
ఓకే, ఫస్ట్ పీజీబీపీ ఇన్కమ్ ఓకే, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. తర్వాత కనుక మనకి బిజినెస్ లాసెస్ ఆల్రెడీ 6,25,000 నుంచి 75 తీసేస్తే కనుక ఓకే. తర్వాత మనవాడి కోసం కంట్రీలో లాసెస్ అయ్యాడు కాబట్టి ఓకే. తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ ఫారెన్లో కనుక చేసినట్లు అయ్యాడు కాబట్టే మనం తీసుకున్నాము. అదే కనుక ఇండియాలో కనుక అగ్రికల్చర్ ఇన్కమ్ అయితే కనుక మనం ఎగ్జంప్షన్ ఇస్తున్నాము. ఓకే, డివిడెంట్ అనేది రిసీవ్ చేసుకున్నాడు. సో మనకెంత ఇక్కడ నెట్టే తీసుకుని ఇన్ కేసు గ్రాస్ ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ మీరు దాన్ని నెట్లోకి తీసుకెళ్ళండి. అంటే 10% కట్ చేసి ఇచ్చారనుకోండి, 90%కి 1,00,000 అయితే 100%కి ఎంత? సో ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనం 1,10,000 ఎంత అనుకోండి అక్కడ వేయండి. ఎప్పుడైనా కానీ మనకి అక్కడ నెట్ అమౌంట్ వెయ్యాలి. తర్వాత డిడక్షన్స్ ఎంత ఇస్తున్నాడు? 3 lakhs అనేది 80 QQB, ఎలాంటి మెడికల్స్ కానీ లేదు అంటే కనుక 80C లేదు కాబట్టి నేను డైరెక్ట్ తీసేసుకున్నా. ఓకే, అంత 12 lakhs 5,000 అయింది. సో ఫస్ట్ నేనేం చేస్తున్నాను, 10 lakhs వరకు మనకి ఇది ఆ అమౌంట్ మీద 30% స్లాబ్స్. నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ కదా, మనం 2,50,000 నుంచి 5%, తర్వాత 20% కనుక్కుంటున్నాం కదా, అదే అయ్యా. ఓకే, సో 4% అనేది మన ఎడ్యుకేషన్ సెస్ అవన్నీ ఆల్రెడీ మనం పే చేస్తున్నాం కాబట్టి ఓకే, వెల్ అండ్ గుడ్, ఇక్కడ అయిపోయింది. సో మనకి ఇన్కమ్ ఎంత? 12,05,000 డివైడెడ్ బై 1,80,000 ఇంటూ మనకి ఈ ట్యాక్స్ వస్తుంది, అది పర్సంటేజ్ వస్తుంది. విచ్ ఎవర్ ఈజ్ లోయర్. చెప్పానా, కళ్ళు మూసుకొని తీసేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. వాడు కనుక కరెక్ట్గా మెన్షన్ చేస్తే విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో హోల్డ్ ఇక్కడ ఫారెన్లో నీకు డిఫరెన్స్ వచ్చినాయి, ఇక్కడ అన్నీ కలిపేసి కనుక్కున్నాం కదా. సో అందుకని చెప్పి మళ్ళీ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మన ఫారెన్ ఇన్కమ్ కనుక్కోండి. సో ఎందుకు అంటే కనుక ఈ ఇన్కమ్ కనుక్కున్నప్పుడు అన్నీ సపరేట్గా ఏం లేదు కదా, సో కలిసిపోయి ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ 6,25,000 వచ్చింది. ఈ డిడక్షన్స్ అక్కడ అలౌ చేయకపోయినా ఇక్కడ అలౌ చేస్తాము. 3 lakhs అనేది అక్కడ అలౌ చేయకపోయినా కానీ ఇక్కడ అలౌ చేస్తాము. ఓకే, సో మన మొత్తం మీద వచ్చిందంత 6,25,000. ఆల్రెడీ బిజినెస్ లాస్లు కనుక ఏమైనా ఉంటే అలౌ చేస్తామంటే ఎస్, మనం చాలా మంచి వాళ్ళం. సో అందుకని చెప్పి దాన్ని కూడా మనం అలౌ చేస్తున్నాము. సో 3,55,000 తీసుకోండి ఇంటూ మనకి విచ్ ఎవర్ ఈజ్ లోవర్ 15.0174 తీసుకోండి, ఆ అమౌంటే ఇది. సో మనకు ఆల్రెడీ ఇండియాలో ట్యాక్స్ కనుక్కుంటే ఎంత వచ్చింది, ఎంత వచ్చింది. దాంట్లో నుంచి మన రిబేట్ అండర్ సెక్షన్ 91 రిమూవ్ చేసినట్లయితే ఇంత ట్యాక్స్ అనేది మనం రౌండ్ ఆఫ్ చేశాడు. దీన్ని మనం ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. సింపుల్. సార్ చెక్ చేయండి నా కోసం. నేను అడిగా కదా హెల్ప్, అది ఖచ్చితంగా మర్చిపోవద్దు ప్లీజ్. ఓకే, మరి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం ఇప్పుడు. ఓకే, మిస్టర్ రవి అనే ఒక పర్సన్ ఇండివిజువల్, ఎక్కడ రెసిడెంట్, మనోడు ఏజ్ చెక్ చేయాలి ఫస్ట్. ఓకే 45. ఓకే, కుర్రోడు, అంకుల్, వాట్సాప్ అంకుల్. చూసారా ఇక్కడ 2 tax కంట్రీస్ ఉన్నాయి. సో అప్పుడు 2 tax కంట్రీస్ వచ్చినప్పుడు ఏ విధంగా వేయాలి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం చెప్దాం. ఓకే, ఫస్ట్ మనోడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, బిజినెస్ మన ముంబైలో చేస్తున్నాడు, ఇండియాలో కదా. ఓకే, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్స్, ఇక్కడ మనకి 80 TTA TTB వస్తుంది. TTB సీనియర్ సిటిజన్కి, అదే మనోడికి వస్తుంది, అదే నార్మల్ పర్సన్స్కి. ఇక్కడ 2 ఒకేసారి అప్లై అవుతుంటే ఏదో ఒకటి మాత్రమే అప్లై అవుతుంది. ఈ TTAలో ఏంటి 10,000 తీసుకుంటున్నాము. అదే కనుక సీనియర్ సిటిజన్ అయితే కనుక 50,000 అనేది మనకి డిడక్షన్స్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సేవింగ్స్ బ్యాంక్స్ ఓకే, చూసారా మనకి ఇక్కడ సగం పని వాడే తగ్గించేశాడు. ఏంటి, ట్యాక్స్ పర్సంటేజ్ ఇచ్చేసి. సో అసలు కనుక్కుందాం ఫస్ట్. అగ్రికల్చర్ ఇన్ ఫారెన్ కంట్రీ ఏం చెప్పా, ఇండియాలో మాత్రమే ఎగ్జంప్షన్, లేదు అంటే కనుక ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో పడేసాం. తర్వాత రాయల్టీ, దీని మీద ఆల్రెడీ డైరెక్షన్స్ ప్రీవియస్ అమ్మలాగానే కదా, సేమ్ 50,000 తగ్గించేసేయండి, వెల్ అండ్ గుడ్. అదేవిధంగా ట్యాక్స్ కంట్రీ టీలో ఇచ్చేసాడా, సూపర్, వెల్ అండ్ గుడ్. తర్వాత డివిడెంట్ ఇన్కమ్ అనేది ఇచ్చాడు. ఓకే, తర్వాత రెంట్. ఓకే, ఆ కంట్రీలో కనుక 10,000 మున్సిపల్ ట్యాక్సెస్ అంటే నాట్ అలౌడ్ అంట. నీకు చెప్పాను ఇండియన్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ప్రకారమే చెక్ చేయండి అని చెప్పి. మనోడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా కనుక పే చేసినట్లయితే అలౌ చేస్తాడు. కాబట్టి మనం అవే చూడాలి. ఆ ఫారిన్ కంట్రీస్లో ఆ లాస్, అక్కడ డిడక్షన్స్ ఇవేమి మనకు అనవసరం. మన ఇండియాలో అలౌ చేస్తున్నామా, ఓకే, అందుకని చెప్పేసి. ఓకే, ముంబైలో చెప్పాడు ఫస్ట్ మనం హౌస్ ప్రాపర్టీ కదా, హౌస్ ప్రాపర్టీ పీజీబీపీ. సో ఫస్ట్ 3,30,000 నుంచి 10,000 తీస్తే 3,20,000 వస్తుంది. దాని మీద మనకి NAB, దీని మీద 30% మన స్టాండర్డ్ డిడక్షన్స్ అప్లై చేస్తాం కాబట్టి ఓకే.
తర్వాత పీజీబీపీ ఇన్కమ్. సో పీజీబీపీ ఇన్కమ్ ఎంత, మనోడు ఎంత 4,40,000 మన ముంబై బ్రాంచ్ నుంచి, అదే ముంబై నుంచి ఎర్న్ చేశాడు. వెల్ అండ్ గుడ్. కంట్రీలో అంటే రాయల్టీ ఇన్కమ్ తీసుకున్నాడంట 7,80,000. కానీ 50,000 ఈ ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తాం. ఇండియాలో అలౌ చేస్తామంటే ఖచ్చితంగా తీసేసుకోండి. తర్వాత ఫారిన్ కంట్రీలో అక్కడ ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చిందా, వెల్ అండ్ గుడ్. తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చింది. సో అక్కడ ట్యాక్స్ నాన్ ట్యాక్స్ మనకు అనవసరం. మనం ఏం చేస్తున్నాము, ఫారిన్ కంట్రీలో కనుక అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఏమైనా అమౌంట్ కనుక ఎర్న్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో మనం కన్సిడర్ చేస్తున్నాం. తర్వాత డివిడెంట్ ఇన్కమ్ కూడా మనోడు తీసుకుంటున్నాడు. సో దాన్ని కూడా మనం ఎప్పుడైనా నెట్గా కన్సిడర్ చేయాలి. ఓకే. సో మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ చెప్పా, 80 రాయల్టీ వచ్చినప్పుడు 80 QQB వస్తుంది. సో మనకి లిటరేచర్ బుక్స్ ఆ వర్క్ మీద చేశాడు. ఓకే, అందుకని చెప్పి 80 TTB. లేదు అంటే కనుక పేటెంట్స్ మీద అయితే కనుక RRB 3 lakhs డిడక్షన్స్. చెప్పానా, 80 TTA ప్రకారం మనకి 10,000 అనేది డిడక్షన్స్ ఇచ్చేస్తాడు. సో మన మొత్తం ఇన్కమ్ ఎంత, దీని మీద నార్మల్గా ట్యాక్స్ కనుక్కుంటున్నాము. సో 2,68,320 మీద డివైడెడ్ బై 1485 కనుక చేసినట్లయితే కనుక మనకి ఎంత పర్సంటేజ్ వస్తుంది. ఫస్ట్ మన ఇండియాలో ట్యాక్స్ పర్సంటేజ్ కనుక్కుంటున్నాం. అగ్రికల్చర్ ఓకే, ఇది ఇండియా, వీళ్ళిద్దరికి ఇచ్చాడు. ఒక నిమిషం. 2,68,320 డివైడెడ్ బై 4,85. ఓకే, ఇదే మన 18.06. ఓకే, మన ఇండియన్ ట్యాక్స్ కనుక కనుక్కున్నట్లయితే కనుక ఇది ఓకే. క్వశ్చన్ ఆల్రెడీ మనకి మెన్షన్ చేశాడు, ఏమని 16% ట్యాక్స్ అనేది కంట్రీ ఎస్లో వేస్తున్నాం కాబట్టి అని చెప్పేసి. సో ఈ రెండింటికి విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఆ లోవర్ అనేది డైరెక్ట్ ఇన్కమ్ మీద అప్లై కాకుండా 7,80,000 మళ్ళీ డిడక్షన్స్ ఇస్తున్నాడు. 3 lakhs అనేది డిడక్షన్స్, అది ఎక్స్పెండిచర్ డిడక్షన్స్. ఓకే. తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్. ఓకే, ఇంకేమైనా సెట్ ఆఫ్స్ ఉన్నాయా, లేవు. సో విచ్ ఎవర్ ఇస్ ఈ అమౌంట్ మీద మన ఆడేం చేస్తున్నాడు 16, విచ్ ఎవర్ ఇస్ లోవర్ కాబట్టి 16% అప్లై చేస్తున్నాడు ఒక కంట్రీ కాబట్టి. ఇంకో కంట్రీకి కూడా ఎప్పుడు క్యుములేటివ్గా చేయకండి, ఏ కంట్రీకి ఆ కంట్రీ సపరేట్గా కన్సిడర్ చేసి చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఆ పాయింట్ ఎంత ఇచ్చాడు, 20%. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మన ఇండియాలో 18.069% వచ్చింది. సో ఇక్కడ మన 20% ఆర్ 18.09. సో విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే 18.069. ఓకే. హౌస్ ప్రాపర్టీ మనకి NAV తీసుకున్నాము. చెక్ చేస్తున్నారా? ఓకే, మనం NAV తీసుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్నాను, అన్ని డిడక్షన్స్ వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాము. తర్వాత డివిడెంట్ ఇన్కమ్ తీసుకుంటున్నాడు 4,18,000 మీద 18. విచ్ ఎవర్ ఇస్ లోవర్, దీనికి కంపేర్ చేయండి. విచ్ ఎవర్ ఇస్ లోవర్ 18.069ని మనం కన్సిడర్ చేస్తున్నాము. సో ఈ రెండు కలిపేసేయండి, ఇది మనకి అలౌ చేస్తున్నాడు. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ఏం లేదు, 2 కంట్రీస్ ఇచ్చినప్పుడు కూడా అదేవే ఇష్యూ, పెద్ద ఒరిగింది ఏమీ లేదు. ఓకే. తర్వాత ఫస్ట్ ఏజ్ 65. ఓకే, ఫస్ట్ 3 lakhs వరకు అయితే కనుక ట్యాక్స్ పడద్దు అని మనం ఇక్కడ నోట్ చేసేసుకోండి. తర్వాత బిజినెస్ ఇన్కమ్ నుంచి 6 lakhs వచ్చింది. డివిడెంట్ గ్రాస్ అన్నాడు, మన నెట్కి కనుక్కోవాలి. 30,000 ట్యాక్స్ పే చేసిన తర్వాత 15 lakhs, అదే 1,50,000. తర్వాత రాయల్టీ ఇన్కమ్ అనేది 7,60,000 అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా 36/2024. 40,000 TDS హెస్ బిన్ డిడక్టెడ్ ఇన్ స్పెయిన్. మొత్తం ఎంత, 80,000. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సేవింగ్స్ ఇంట్రెస్ట్ అనేది మన పంజాబ్ బ్యాంక్. మ్యాక్సిమం దీంట్లో 10,000 అనేది డిడక్షన్స్ ఇచ్చేస్తాం. సీనియర్ సిటిజన్ అన్నాడు కదా. ఓకే, అదొకటి చెక్ చేయాలి. ఇంట్రెస్ట్ అన్న కనుక FDRS అకౌంట్లో కనుక వచ్చిందని చెప్తున్నాడు. అదేవిధంగా ఫర్దర్ మిస్టర్ రామరాజ్ అయితే కనుక ఏం చెప్తున్నాడు అంటే కనుక ఎక్స్పెన్సెస్ అనేది 1,20,000 అనేది రాయల్టీ ఇన్కమ్కి అయింది. ఓకే, మనకి ఫారిన్ కంట్రీలో కనుక అలౌ చేయకపోయినా కానీ మన కంట్రీలో మనం డిడక్షన్స్ ఎక్స్పెండిచర్స్ని మనం డిడక్షన్స్ కింద అలౌ చేస్తున్నాము. తర్వాత ఈ డిపాజిట్ 1,50,000 అనేది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో చేశాడంట ఆన్ హిస్ వైఫ్. ఆల్రెడీ మనం డిడక్షన్స్ అనేది కవర్ చేసాం. వైఫ్కి, చిల్డ్రన్స్కి కూడా మనం అలౌ చేస్తాము. HUFలో మెంబర్స్ కూడా అలౌ చేస్తాము ATC ప్రకారం. సో మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పేశాడు, వీడు ఆప్ట్ అవుట్ అయిపోయాడు అని చెప్పేసి.
ఓకే, ఫస్ట్ మనకేంటి పీజీబీపీ ఇన్కమ్ అనేది మనకి 6 lakhs అనేది తీసుకుంటున్నాం. ఓకే, పీజీబీపీ తర్వాత మనకేం చెప్పాను, నెక్స్ట్ పాయింట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో మనం చెక్ చేయాల్సింది మనకి టోటల్ ఎంత అమౌంట్ అనేది మనోడు తీసుకున్నాడు. ఓకే, డివిడెంట్ ఇన్కమ్ అనేది 1,50,000. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ 15,000 తీసుకున్నాడు. ఓకే, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎంత వచ్చినాయి, 2,15,000 వచ్చినాయి. అవన్నీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లోకి వెళ్తాయి. సో మనకు ఆల్రెడీ మనకి రాయల్టీ బుక్స్ మీద వచ్చింది 8 lakhs, దాంట్లోంచి 1,20,000 అనేది మనకేం చేస్తున్నాడు, మనకి డిడక్షన్స్ అనేది సచ్ ఎక్స్పెన్సెస్ అయినాయి, అవి మనకి అలౌ చేస్తున్నాడు. ఓకే, చూసారా 80 టీటీబీ మనకి ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పాను, టీటీబీకి సీనియర్, అందుకే ఏజ్ చెక్ చేయాలి ఫస్ట్. మనకి ఎంత 50,000, సారీ చూసారా, అందుకని అది 50,000. సో ఆ 50,000 మనకి అమౌంట్ అనేది. తర్వాత 80C ప్రకారం 1,50,000 మ్యాక్సిమం ఎంత, 80CCD1 ప్రకారం మనకి మ్యాక్సిమం 1,50,000. మనోడు అంతే పర్ఫెక్ట్గా చేసుకున్నాడు ప్లాన్ ప్రకారం. సో అందుకని చెప్పి మొత్తం అనేది మనం ఎక్స్పెండిచర్ అనేది అలౌ చేస్తున్నాము. ఓకే, అదేవిధంగా రాయల్టీ 3 lakhs మనం దాని నుంచి సంస్థలో చెక్ చేస్తూనే ఉన్నాం. సో అందుకని చెప్పేసి సో మనకి సీనియర్ కాబట్టి ఇక్కడ 50,000 చెక్ చేసాము. ఇంకేమైనా ఉందా, సో ఇక్కడ ఆల్రెడీ 1,16,000 మనకు వచ్చింది. సో మనకి ఇండియన్ ట్యాక్స్ ప్రకారం ఫస్ట్ 10 lakhs కింద అమౌంట్ వస్తుంది, దాని మీద కనుక్కున్నాడు. ఓకే, అంతే. ఎక్కడ మనం చెక్ చేస్తుంది యావరేజ్ రేట్ ట్యాక్స్ చేస్తున్నప్పుడు ఇండియాలో ఎంత కట్టాడు మొత్తం టోటల్ ట్యాక్స్ అనేది. ఓకే, 1,64,320 కట్ చేశాడు. మొత్తం మనకి ఇన్కమ్ అనేది ఎంత జనరేట్ చేశాడు. ఓకే, యావరేజ్ ట్యాక్స్ ఇప్పుడు యావరేజ్ ట్యాక్స్ అనుకుంటున్నప్పుడు మనకు ఆల్రెడీ వీడి క్వశ్చన్లో హింట్ ఇచ్చేసాడు. ట్యాక్స్ పెయిడ్ ఇన్ అంటే 30,000 డివైడెడ్ బై 1,50,000. ఈ పర్టికులర్ దానికి మనం కనుక్కుంటే ఎంత వస్తుంది, 20% వస్తుంది. ఓకే, ఆ 20%ని మనం తీసుకోవాలి. ఓకే, తర్వాత రిబేట్ అండర్ సెక్షన్ మనం చేస్తున్నప్పుడు 1,50,000 ఏంటి, కంట్రీ నైజీరియా కంట్రీ. దీని మీద మనం ఏం చేస్తున్నాం, విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఓకే, చూసారా, దీని మీద మాత్రం అప్లై చేశాడు ఈ క్వశ్చన్లో. ఒక్కటే చెక్ చేయండి. ఓకే, 1,60,000 తర్వాత మిగతా యావరేజ్ ట్యాక్స్ అనేది ఇక్కడ మనకి ఏ సోర్స్కి ఆ సోర్సే ఇచ్చాడంట. సో అందుకని చెప్పేసి మనం పర్టికులర్గా అప్లై చేస్తున్నాము. ఇందా క్వశ్చన్లో ఏంటంటే కనుక టోటల్గా ఇచ్చాడు, ఇక్కడ 2 taxes అనేది సపరేట్గా వస్తున్నాయి. ఒకటి 30,000 అనేది డివిడెంట్ రూపంలో వస్తుంది, 1,50,000 అంటే 20% వేసేసుకోండి. తర్వాత మనకేంటి 40,000 అనేది ట్యాక్స్ అనేది పే చేశాడు. అప్పుడు దేని మీద మొత్తం 8 lakhs మీద. సో అప్పుడు ఎంత వస్తుంది, సింపుల్ సపరేట్గా ఇచ్చినప్పుడు మీరు చేయండి. ఇక్కడ కంట్రీ సపరేట్గా ఇవ్వట్లేదు, సో ఓన్లీ ఇది మాత్రమే సపరేట్గా ఇచ్చాడు. సో ఆల్రెడీ 8 lakhs మీద మీకు ఏంది 1,20,000 అనేది ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారా అంటే కళ్ళు మూసుకుని అలౌ చేస్తారు. అదే 3 lakhs అనేది మీకు ఏం అలౌ చేస్తున్నాడు, 80 QQB కానీ RRB కానీ అంటే పేటెంట్సా లేదంటే కనుక లిటరేచర్ బుక్స్ అని చెప్పి చెక్ చేయండి. సో ఆ రెండిట్లో మనకు అప్లై చేస్తున్నాడు. సో ఇక్కడ సపరేట్గా కనుక్కున్నాను, అంతకుమించి ఏమీ లేదు. ఆ వచ్చి 3,18,000 మీద మన ఇండియాలో అయితే కనుక 14.66 వచ్చింది, ఇక్కడ 5% వచ్చింది. విచ్ ఎవర్ ఈస్ లోవర్ వేసుకోండి, ఈ 2 అమౌంట్లు కలపండి. ఓకే, ఇక్కడ 30,000 అనేది నేను సపరేట్గా చేశాడు, ఎందుకంటే ఆ స్లాబ్కి అంటే ఆ డివిడెంట్కి ఎంత అప్లై అవుతుంది, అలానే ఇక్కడ బుక్స్కి ఎంత అప్లై అవుతుంది. సో నార్మల్గా ఏంటంటే ఒకటే ట్యాక్స్ ఇస్తే అలా తీసుకోవచ్చు. ఇక్కడ ఏ రేట్కి ఆ రేట్ ఇచ్చాడు కాబట్టి పర్టికులర్ రెజ్యూమ్కి నేను అది పర్టికులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి నేను కన్సిడర్ చేశాను, అంతకంటే ఏమీ లేదు. సేమ్ ఇదే క్వశ్చను, సేమ్ ఇంతే. 2 countries ఇచ్చాడు, మున్సిపల్ ట్యాక్సెస్ అక్కడ పే చెప్పాను, నేను ఎలా చేస్తానని చెప్పాను. మక్కీ క్వశ్చన్, ఏం లేదు అసలు, టైం కూడా దండగా. సో మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా ఏది వచ్చినా కానీ పర్టికులర్ క్వశ్చన్లో నాకు ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి, లేదు అంటే కనుక మనం ఒక్కసారి టెలిగ్రామ్స్లో మనం యాక్టివ్గానే ఉంటే ఒక్కసారి కనుక మన ఛానల్స్లో అడ్మిన్ కనుక మనకి మెసేజ్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తే అవన్నీ క్వశ్చన్స్ కూడా కవర్ చేద్దాం.
ఎందుకంటే అక్కడ స్ట్రెస్ చేయడానికి లేదు. మీకు ఆల్రెడీ ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నానంటే మీరు నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాయింట్ ఏంటో చెప్పనా? ఇంకో అన్ని స్టార్లు వేసా అంటే ఫారిన్ కంట్రీలు కనుక్కుంటున్నప్పుడు సో మనం కనుక ఫారిన్ ఇన్కమ్ లాస్ట్ ప్రకారం కనుక్కొని అక్కడ ఏమైనా ప్రొవిజన్స్ సెక్షన్స్ కనుక డిడక్షన్స్ ఉన్నా కళ్ళు మూసుకుని ఇండియన్ ట్యాక్స్ల ప్రకారమే చెయ్యాలి, అంతకంటే ఏమీ లేదు. రొంబ సింపుల్. ఓకే మై డియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం ఇన్వెస్ట్మెంట్. ఓకే, మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా ఒక్కసారి మెసేజ్ చేయండి మీకు ఎప్పుడైనా కానీ. ఓకే, నా కోసం మాత్రం ఈ హెల్ప్ మాత్రం మర్చిపోతే ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, నేను మీ చిన్ను ఉంటాను.